మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడా, మా అందరికీ ప్రభు అయిన దేవా, నీ నామమునకు మహిమ కలిగిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. మా ఈ ఆరాధన అంతట్లో కూడా ఆది నుండి అంత్యం వరకు మీ అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతయు నడిపించి నీ నామునకు మహిమ తెచ్చుకొనమని ప్రార్థన చేస్తున్నాము. మేము పాడే కీర్తనలు, మేము చదివే వాక్యము, మేము ధ్యానం చేసే వాక్యము, మేము పాడే ప్రత్యేక పాటలు, మా కార్యక్రమం అంతా కూడా నీ నామునకే మహిమ కలుగునట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. సంఘమును మీరు బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడుతున్నందుకై నీకు వందనాలు. సంఘ కాపరిని, ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డలను దీవించినందుకు నీకు వందనాలు మా ప్రభువా. అలాగే సంఘ కార్యక్రమాల్లో సంఘ ఎగ్జిక్యూటివ్ వారిని కూడా మీరు కాపాడి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి సంఘమును చక్కగా నడిపించడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వారు చేసే ప్రతి కార్యక్రమము మా ప్రభువా నీ నామమునకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయండి మా ప్రభువా. ఈ లోక మర్యాదలను బట్టి కాక మా ప్రభువా నీ నామమునకు ఘనత కీర్తి తెచ్చే కార్యక్రమంలో మేము చేయగలుగుతూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. సంఘంలో ఉన్న పెద్దలను, పిన్నలను, వృద్ధులను, యవనస్తులను, మా ప్రభువా స్త్రీలను, బాలికలను, బాలులను అందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్తున్నాము. ప్రతి వారిని కూడా మీ దక్షిణ హస్తంలో భద్రపరిచి వారి యొక్క జీవితం అంతా కూడా నీ నామమునకు మహిమకరంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా జీవితాలన్నీ నీకు సమర్పించుకొని మా ప్రభువా నీవే మాలో జీవించేలాగా మా జీవితము మా ప్రభువా నీకు మహిమకరంగాను లోకమునకు ఆదర్శకరంగాను ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. లోకం మా వైపు చూసినప్పుడు మా ప్రభువా మేము నిన్ను మహింపరిచే వారిగా కనబడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రభువా ఈ ఆరాధన అంతట్లో కూడా మీ యొక్క ఆధ్వర్యంలో నడిపించుకొని చక్కని దైవ సందేశం మాకు అనుగ్రహించి క్రిస్మస్ వర్తమానాన్ని మాకు అనుగ్రహించి మా ప్రభువా మమ్మల్ని తృప్తిపరిచి మా గృహాలకు పంపించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పేరట మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్యా నీ బంగారు పవిత్ర పాదములకు స్తోత్రం. అయినా ఈ దినము ప్రభా ఎంతో పరిశుద్ధమైన దినము, పవిత్రమైన దినము తండ్రి. నీ పుట్టుక దినాలని లోకమంతయు నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటుంది ఈ సమయంలో ప్రభా భూలోకంలో శ్రమ మానవాలి నీ సంతోషకరమైన సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటిస్తుందో అది వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయినా నీ వాక్యంతో ప్రతి బిడ్డని పోషించండి. ఈ సమయంలో ప్రభా మరొకసారి నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తావని అయినా సంఘ కాపరి గారు పిలిచి ఉన్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేనేమో మంచివాడిని, నీతిమంతుడు కానీ అది కానీ కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, నీ అమూల్యమైన ప్రేమను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి, నీ మహాకనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ ఆశీర్వదించిన దినదిన దీవెనను బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబంలో ఇచ్చిన సంతోషాన్ని, సమాధానం లోకమంతయు నాయన గ్రహించుటకు నీ కృప చూపించండి. ముఖ్యంగా ఈ సమయంలో తండ్రి ఈ సమయాన్ని, కాలాన్ని నీ స్వాధీనంలో తీసుకోండి. ఆకాశక్తుల్ని, శ్రీకృష్ణ అండకాశక్తుల్ని బంధించి సంఘ కాపరి ద్వారా ఏ వాక్యం అయితే మమ్మల్ని పోషించాలని నీవు ఆశ కలిగి ఉన్నావో ఆ వాక్యము ఆయన నోట్లో ఉంచి ఆయన ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుకు నీ కృప చూపించి ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీని జ్ఞాపకం చేసుకోండి, ఉమెన్స్ కమిటీని జ్ఞాపకం చేసుకోండి.
తండ్రి, ముఖ్యంగా ఉమెన్స్ కమిటీ తండ్రి ప్రార్థిస్తే నా తండ్రి ఆ కుటుంబం సంతోషం సమాధానం కలిగి ఉంటుంది. అయినా స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న ప్రార్థన జ్ఞాపకం, వారి కన్నీరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో మందికి లేని భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి, మాకు ఇచ్చిన అసలు ఉమెన్స్ కమిటీని బట్టి నీకు వందనాలు తెలుసు. అనేక కుటుంబాల నిమిత్తము, అనేకుల నిమిత్తం నా తండ్రి, మరి అనారోగ్యం ఉన్న వారి నిమిత్తం, అయినా బాధలో, కష్టాల్లో, కన్నీటిలో, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారి నిమిత్తం, మరణ పడకల ఉన్నవారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు. అయినా తల్లి తన సంఖ్య బిడ్డను మర్చినేమో కానీ నేను మరవను, విడవను, విడబాయనన్న తండ్రి సంఘ కాపరికి వాగ్దాన ప్రకారం తండ్రి అనేకుల నిమిత్తం విజ్ఞాపన చేయించిన ఎంతో మంది నా తండ్రి మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు సంఘ కాపరి సంఘమంతా కలిసి ప్రార్థించిందిగా అయినా మరి ఆమెను లేపి ఉన్నావు సంతోషకరను బట్టి, మరియు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ గారిని బట్టి నీకు వందనాలు, సంతోషాన్ని బట్టి నీకు వందనాలు తెలుసు. అలాంటి నా తండ్రి సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించే సంఘంగా, నీ దయ కొరకు ఎదురు చూసే సంఘంగా ఉండటం నీకు కృప చూపించండి. చిల్డ్రన్స్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారి టీచర్ని జ్ఞాపకం చేసుకోండి, అయినా యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘం ద్వారా అనేక మందికి నీ స్వార్థ ప్రకటించుటకు నీ సహాయం అనుగ్రహించండి. సంఘ కాపరికి ఇచ్చిన దర్శనాలు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకులు ఆత్మలు సంపాదించిన ఆయన పరలోక రాజ్య వారసుగా తీర్చిదిద్దాలని నా తండ్రి అనేకులకి నా తండ్రి రాత్రింబగలు నీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన నీ వైపు తన హృదయము చేతులు ఎత్తి నా తండ్రి బోర్ను నాయన ఉంటుంది ఆలపిస్తుండగా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాను. ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన కుమారుని జ్ఞాపకం చేసుకొని, కుమార్తెని జ్ఞాపకం చేసుకొని, ఇచ్చిన సంఖ్య బిడ్డలు ఇరువురిని మనవరాలను జ్ఞాపకం చేసుకొని, ఇచ్చిన అల్లుడిని జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకొని, సంఘం ద్వారా నా తండ్రి ఇంకా అనేకులకు నా తండ్రి ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా నా తండ్రి ఈ దినాన తండ్రి మరి ఈ వాక్యం ఏమైతే ప్రకటించినాయో ఆ వాక్యం ద్వారా మేము పోషించి మేము బ్రతుకుటకు మీ కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో తండ్రి మేము ఇక్కడ ఉన్నాం సేపు కాదు కానీ బయటికి వెళ్ళినా కానీ అయినా ఈ లోకంలో జీవించాలంటే మహా కష్టంగా ఉంది. ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ ఒకటి అమ్మే ఉంది. వాటి నుంచి మమ్మల్ని తప్పించుకో ఇప్పుడు ఏం కుమారుడు పంపించినావు కానీ ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మోసే ధర్మశాస్త్రం కొట్టివేయడం కాదు కానీ ఆయన దాన్ని నెరవేర్చడానికి మా వలన కాకపోతే నీవే మానవ కుమారుడిగా శరీరధారకంగా ఈ లోకంలో పుట్టి నా తండ్రి ఈ యుగం అంది కాదు రాబో తరాలుగా కూడా సరిపోయినంత నీ పరిశుద్ధ రక్తాన్ని ఈ లోకంలో కార్చున్నావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితాలనే కాదు నా తండ్రి నిన్ను అంగీకరించిన ప్రతి ఒక్క కుటుంబం సంతోషం సమాధానం కలిగి ఈ క్రీస్తు రక్తంలో కడగబెట్టిన కుటుంబాలుగా ఉండబట్టి ఈ సహాయం అనుగ్రహించు. మరొకసారి ఆయన సంఘవంతంగా ఉద్యోగం చేసి సంఘంలో ప్రార్థన పనులు ప్రవచించేవారు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యం, గంభీర కార్యములు జరిగించేవారు లేవనెత్తారు. సంఘం అనేది నీ శరీరం కాబట్టి నా తండ్రి నీ శరీరం అనేకులు కాకుండా నాయన ఒక్కటే ఉన్నావు. మేమందరం ఒక్కటే ఉండగలగడం నీ కృప చూపించి నా హృదయాన్ని కూడా నా తండ్రి ఒకసారి తప్పండి. నీవు అయినా నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి నేను నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఇప్పుడు వినగలిగే మాటలు ఈ జీవ మాటలు వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసును మా అందరికి దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. మా ప్రభుత్వం ఇప్పుడు మా యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. మన ట్రెజరర్ గారు మధుశేఖర్ గారు వచ్చి ఆ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. మరొక క్రిస్మస్ దినాన దేవుడు మనల్ని అందరినీ ఇక్కడికి చేర్చిన విధానం బట్టి దేవదేవుని నామానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. మరి క్రిస్మస్ దినాన వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. క్రిస్మస్ శుభాలు మీ కుటుంబాల్లో ఎల్లవేళలా ఉండాలని, దేవుని యొక్క శాంతి, సమాధానము, జాయ్, పీస్, హ్యాపీనెస్, ప్రాస్పరిటీ ఎల్లప్పుడూ మీ కుటుంబాల్లో ఉండాలని ఆశిస్తూ మరి సంఘం తరఫు నుంచి, పాస్టర్ గారి తరఫు నుంచి, ఎగ్జిక్యూటివ్ తరఫు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్నపిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు, స్త్రీలకు, ప్రతి ఒక్కరికి కుటుంబపరంగా ప్రతి ఒక్క కుటుంబానికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. థ్యాంక్ యూ. ఒకటి రెండు ప్రత్యేకమైన పాటలు పాడి Shubha
జగమేలే రారాజు రాజు జన్మించెను ధరణిలో నేడు పాపుల రక్షణ కొరకు ప్రభు ఎదిగి వచ్చెను పాపుల రక్షణ కొరకు ప్రభు ఎదిగి వచ్చెను ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం జగమేలే రారాజు జన్మించెను ధరణిలో నేడు పాపుల రక్షణ కొరకు ప్రభు ఎదిగి వచ్చెను ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం అరుదైన తారకవాసం ఆయన జన్మకు ఒక సాక్ష్యం దేవుని మాటకు నిదర్శనం మనకు కలిగెను సంతోషం అరుదైన తారకవాసం ఆయన జన్మకు ఒక సాక్ష్యం దేవుని మాటకు నిదర్శనం మనకు కలిగెను సంతోషం ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం గుణలు జ్ఞానులు చేరి గానము నాట్యము చేసి గొప్పగా కానుకలిచ్చిరి ఘనముగా క్రీస్తుని కొలిచిరి కులలు జ్ఞానులు చేరిరి గానము నాట్యము చేసిరి గొప్పగా కానుకలిచ్చిరి ఘనముగా క్రీస్తుని కొలిచిరి ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం అంధకారం తొలగింది ఆశా కిరణం వెలిగింది అవతార పురుషుని సన్నిధి అవనిలో జ్యోతిగా వెలిగింది అంధకారం తొలగింది ఆశా కిరణం వెలిగింది అవతార పురుషుని సన్నిధి అవనిలో జ్యోతిగా వెలిగింది ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం జగమేలే రారాజు రాజు జన్మించెను ధరణిలో నేడు పాపుల రక్షణ కొరకు ప్రభు ఎదిగి వచ్చెను పాపుల రక్షణ కొరకు ప్రభు ఎదిగి వచ్చెను ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం 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 దివిలో భూమిలో ఆనందం దేవుడు బైబిల్ని దీవించి ఆశీర్వదించుగాక ఈ ఉదయకాలం
పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య పరిచయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మన ప్రెసిడెంట్ గారు మరి అప్రోన్ గారు వచ్చి చదివి దాని తర్వాత సంఘానికి ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందని. అందరికీ వందనాలండి. ప్రియమైన సంఘస్థులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామన అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగాను ఆరోగ్యకరంగాను ఆహ్లాదకరంగాను ఉన్నట్లుగా ప్రపంచ దేశాలంతటా ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నారు కనుక మనం కూడా ఈరోజు యేసు ప్రభు పుట్టినాడని మనందరికీ తెలియలాగున యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ అధ్యాయము 6 నుంచి 6-7 వచనాలు చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుకున్నారు. ఈ ఉదయకాలం ఆరాధనలో ఉన్న ప్రతి వారికి క్రిస్మస్ యొక్క శుభములు, సంతోషం, ఆనందము మీ జీవితాల్లో కలగాలని కోరుకుంటూ ఉన్నా. మరి మొట్టమొదటిసారి ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్న ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నా. క్రీస్తు నందు ప్రియమైన వారారా, యేసు ప్రభువు యొక్క జననం ప్రపంచమంతా జరుపుకుంటారు. యేసు ప్రభువుని గురించి ప్రతి వారు ఆలోచిస్తారు. ఈ దినం నాకు ఉన్న చాలా మంది హైందవ స్నేహితులు ఉదయకాలం 12 గంటలకే నాకు హ్యాపీ క్రిస్మస్ అని పెట్టారు. నేను అందరికీ ఒక మెసేజ్ పెట్టాను. నాకు పెట్టిన ప్రతి వారికి ఇఫ్ యు నో ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్, ఇఫ్ యు నో ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఇట్ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ మీ అని పెట్టాను. ప్రతి వారికి నాకు ఒక 20-30 మంది ఫ్రెండ్స్, వారికి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వారు నాకు పెట్టిన దానికి నేను చెప్పాను. నేను వారికి పెట్టిన మెసేజ్, ఇఫ్ యు నో ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం మీరు తెలుసుకుంటే నాకు నిజంగా సంతోషం అని వారికి తిరిగి పెట్టాను. క్రీస్తు నందు ప్రియమైన వారారా, ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన అతి శ్రేష్టమైన సన్నివేశం. కాబట్టి దీన్ని సంతోషంగా జరుపుకోండి. దానికంటే ముఖ్యంగా ఈ 9వ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడినది ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. అందులో చెప్పినట్టు ఆయన రాజ్యము నిరంతరము ఉండును. మీకు తెలుసా, కొన్ని సంవత్సరాల తర్వాత, అకార్డింగ్ టు బైబుల్, కొన్ని సంవత్సరాల తర్వాత మనము పైకెత్తబడతాం. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ర్యాప్చర్ లో పైకెత్తబడతారు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు దట్ క్రిస్మస్ చాలా మంది వచ్చారు కాబట్టి అరుదుగా సంఘానికి వచ్చేవారు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఈ లోకంలో. క్రీస్తునందు ప్రేమ వాళ్ళరా, ఈ లోకాన్ని గురించిన 760 ప్రవచనాలలో, ఈ లోకాన్ని గురించిన 760 ప్రవచనాలు 710 అయిపోయాయి, అన్ని జరిగాయి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వన్ ఈస్ మిస్డ్. ఇక మిగిలినది 50 మాత్రమే. ఆ 50లో మొట్టమొదటిది క్రీస్తునందు ప్రేమ వాళ్ళరా సంఘం ఎత్తబడ్డాం. అంటే యేసునందు విశ్వాసం వచ్చిన వారు ఎత్తబడతారు. దాని తర్వాత బూరలు, పాత్రలు 14 ప్రవచనాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో, అవి జరుగుతాయి. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి యేసును రక్షకుడుగా అంగీకరించి యేసు కొరకు జీవిస్తున్నారో వారు ఎత్తబడతారు. మనం యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినట్టు మనం వెళ్తాం. క్రిస్మస్ లో ఇది మీరు తెలుసుకోవాలి. క్రిస్మస్ లో ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ఓన్లీ అబౌట్ ద చైల్డ్ ఆఫ్ జీసస్. కానీ ఎదిగిన మనం మన జీవితాల్లో గమనించండి, ఎత్తబడిన తరువాత వదిలిపెట్టబడిన వారికి మనం ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు వస్తే ఆయన ఎందుకు విశ్వాసం ఉందో ఆయన కొరకు జీవిస్తున్న వారు ఎత్తబడతారు. మిగిలిన వారు వదలబడతారు. వారికి భయంకర
భయంకరమైన శ్రమలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. మొదట పాత్రల ద్వారా, తర్వాత బూరల ద్వారా భయంకరమైన శిక్ష ఉంటుంది. దాని తర్వాత విడవబడిన వారు పక్కన ఉండిపోతారు. వారిని దేవుడు పట్టించుకోడు. ఆయన సాతానుతో పాటు వదిలిపెట్టిన వారిని భూలోకంలో ఒక అగాధంలో ఉంచి వేస్తాడు. అప్పుడు యేసు ప్రభు పరలోకము నుండి ఎత్తబడిన వారు, చనిపోయిన వారు, యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు పరలోకం నుంచి దిగి వస్తారు. దిగి వచ్చిన తర్వాత ఈ భూమి మీద 1000 సంవత్సరాల యేసు ప్రభు పాలన ఉంటుంది. అది ఆయన రాజ్య పాలన. గమనించండి, ఎత్తబడిన వారు మాత్రమే అందులో ఉంటారు. ఆ రాజ్య పాలనలో యేసునందు విశ్వాసం ఉంచి యేసు కొరకు జీవించిన వారు మాత్రమే ఉంటారు. అప్పుడు వదిలిపెట్టి నామకార్థంగా యేసును నమ్ముకోకుండా పోనీలే చంత అనుకునేవారు భయంకరమైన పాతాళంలో ఉంటారు. వారిగా నరకానికి వెళ్ళలే. 1000 years యేసు ప్రభు ఇక్కడ రూల్ చేస్తాడు. అందులో యేసు ప్రభు రాజాది రాజుగా ఆయనను ప్రేమించి అభిషేకించిన దావీదు మహారాజు, కింగ్ డేవిడ్ విల్ బి ఆన్ ద థ్రోన్. గమనించండి, అప్పుడు 12 సింహాసనాలు వేయబడతాయి. లోకములో ఆయన కొరకు జీవించిన వారు ఆ సింహాసనం కూర్చొని ఆయనతో పాటు ఏలుతారు. నేను ఇంత కష్టపడి నా జీవితంలో ఈ సేవ చేస్తున్నా దానిలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఐ డు వాంటెడ్ టు బి ఆన్ ద థ్రోన్. పరలోకానికి వెళ్ళడం కాదు, ఆ సింహాసనం మీద అధిరోహించాలని. అందుకే ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం యేసు ప్రభు పుట్టక 730 సంవత్సరాల ముందు చెప్పబడిన మాట. ఇది మొదలుకొని మితి లేకుండా ఆయన తన రాజ్యమును స్థిరపరచను. ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రేమిన వలన అవర్ ఎయిమ్ షుడ్ నాట్ బి ఆన్ ద క్రేడిల్. అవర్ ఎయిమ్ షుడ్ నాట్ బి ఆన్ ద క్రేడిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఉయ్యాలలో ఉన్న పాటలు కాదండి. ఇప్పుడు మేము అందుకే పాడాం, చిన్నారి మన యేసు ఫస్ట్ పాట పాడించా. నెక్స్ట్ ఇంకోటి ఏం పాడమో, జగమేలే రాజుని గురించి పాడించాడు. మొదట చిన్నారి యేసు, ఆయన జగమేలు రారాజు. ఈ ఉదయకాలం నీ జీవితంలో యేసుకు నువ్వు స్థలం ఇవ్వలేకపోతే, ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు, అందుకే ఆయన నీ హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితంలో జన్మిస్తే, నీ హృదయంలో ఆయన జన్మిస్తే ఒకనాడు ఎత్తబడిన గుంపులో నువ్వు ఉంటావు. దాని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆయన పాతాళమును అగాధమును తెలుస్తారట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ప్రతి వారు ఆయన ముందు నిలబడతారు. నీవు నేను కూడా నిలబడతాను రోజు. కొంతమంది కుడి సైడ్ ఉంటారు, కొంతమంది ఎడమ పక్కన ఉంటారు. కుడి పక్కన ఉన్న వారితో ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా అంటారు. ఎడమ పక్కన ఉన్నవారు శపింపబడిన వారు. మీరు పరలోకానికి వెళ్ళండి అంటాడు. ఎడమ పక్కన ఉన్న వాళ్ళని మీరు అపవాదికి వారి కొరకు చేసిన పాతాళానికి మీరు కోరుకొని పోతున్నారు నన్ను వదిలి. క్రిస్మస్ లో క్రీస్తు నందు ప్రేమ వలన శిష్యుల గురించి ఆలోచించొద్దండి, రాజుల గురించి ఆలోచించండి. నువ్వు ఏ సైడ్ ఉంటావు దాని గురించి ఆలోచించాలి. అందుకే క్రిస్మస్ చేసుకున్నప్పుడు పండుగ కాదు, అది నీకు వేడుక కావాలి. అంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ అష్యూరెన్స్ ఆన్ ఎ క్రిస్మస్ డే దట్ యూ విల్ బి గోయింగ్ టు హెవెన్ వన్ డే. ఎన్ని క్రిస్మస్ చేసుకుంటామో నీకు తెలీదు. నేను చెప్తున్న మాటలు నెక్స్ట్ క్రిస్మస్ మనకు ఉంటుందో లేదో తెలీదు. పోయిన క్రిస్మస్ లో మీ పాస్టర్ గారు ఉండరు, ఈ క్రిస్మస్ లో ఎప్పుడు పోతామో తెలీదు. బయటకి వచ్చిన వారం బయట రిటర్న్ వస్తామో కూడా తెలీదు. జాగ్రత్తగా ఉందాం. ఆయనను శిష్యుడుగా గమనించండి, ఆరాధించండి, కుమారుడిగా అంగీకరించండి, రాజుగా ఆయనను గణపరచండి. అప్పుడు మన జీవితాలు నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి అనుకూలమైతాం. క్రీస్తు నందు ప్రేమైన వలన మరి ఈ ఉదయకాలం వచ్చిన ప్రతి వారిని దేవుడు దీవించి ఆయన కేవలం శిష్యుడిగా కాకుండా కుమారుడిగా ఆయనను అంగీకరించి, ఆయన శిలువలో కుమారుడిగా చనిపోయాడు, పశువుల పాకలో శిశువుగా పుట్టాడు, కుమారుడిగా శిలువ మీద చనిపోయడానికి ఇష్టపడ్డాడు, రాజాదిరాజుగా ఇప్పుడు పరలోకంలో సింహాసనం మీద ఉన్నాడు. ఆ రాజు నీ ప్రభు అయితే మన జీవితాలు దాన్ని అందరం లేచి నిలబడి ఒక మనకు క్రిస్మస్ సమయంలో చాలా ఇష్టమైన పాట రాజులకు శ్రీయేసుండు జన్మి అందరూ శ్రీయేసుండు జన్మించే నేడు మాయాగా వెన్నవే మయూరీడు, నేడు మాయాగా వెన్నవే మయూరీడు, కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున
మయూరిలో నేడు బెత్లెహే మయూరిలో ఆయక బెత్లెహే మయూరిలో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీరు ఆ దినం పరశుల పాకలోని జీవించడానికి పుట్టడానికి ఇష్టపడ్డారు. మా హృదయాల్లో మేము మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మా హృదయంలో మీరు జన్మించడానికి ఇష్టపడుతున్నారు. అది శ్రేష్టమైన సంతోషకరమైన సువర్తమానం. మా ప్రభా, మా జీవితాలలో మేము నిన్ను అంగీకరించి ఈ లోకంలో మీ కొరకు జీవించడానికి మీరు మాకు ఒక అవకాశం ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాలం క్రిస్మస్ ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి. మీరు వచ్చిన ఉద్దేశం ఏంటో, మీరు ఎంతగా మా ప్రభా, మీరు దీనాతి దినంగా ఈ లోకంలో జీవించి మమ్మును పరలోక పౌరులుగా చేయడానికి మీరు చేసిన ఈ యొక్క ప్రయత్నాన్ని మేము సరైన రీతిగా అర్థం చేసుకొని మా జీవితాల్లో అన్వయించుకొని సరైన క్రిస్మస్ జరుపుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. వచ్చిన వారికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆ దినం దూత చెప్పిన సంతోషకరమైన సువర్తమానం, ఆ సంతోషకరమైన ఆనందకరమైన సన్నివేశాలు మీ ఇంటిలో ఉండాలని దేవుడు మీరు కోరుకున్నట్టు ఆయన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ లోకములోని ప్రతి శ్రేష్టమైన ఈవిని మీకు దయచేయాలని దేవుడు కోరుకొని మేము హృదయపూర్వకంగా కాపరిగా నేను కోరుకుంటూ విన్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ అండ్ ఎ బ్లెస్సెడ్ క్రిస్మస్ టైమ్. I hope to see, I'm hoping that everybody is happy today. అందరూ సంతోషంగా సమాధానంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాం. చాలా మంచి బట్టలు కట్టుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఎంత సమయం స్పెండ్ చేశారో మీరు ఈ బట్టల కోసం కదా, ఎంత సమయాన్ని మీరు వెచ్చించారో దేవునికి వందనాలు. పలి, గుడ్ మార్నింగ్, హ్యాపీ క్రిస్మస్. నైస్ టు సీ. అమ్మని అడిగితే రావన్నావు, వచ్చావు. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాట్ ఈస్ క్రిస్మస్? దేవుడు ఈ క్రిస్మస్లో నీ నుండి నా నుండి ఏం కోరుకుంటాడు? ఫిన్లాండ్ దేశంలో భయంకరమైన చలి ఉందట. ఫిన్లాండ్ దేశంలో భయంకరమైన చలి ఉందట. ఆ చలి దేశంలో అసలు రోడ్డు మీద ఎవరు నడవడం లేదు. అది క్రిస్మస్ సీజన్. -30-32 ఉందట. భయంకరంగా ఉందట చలి. ఆ భయంకరమైన సమయంలో ఒక ఆయన ఇంట్లో కూర్చొని బ్లాక్ కాఫీ చేసుకొని క్రిస్మస్ పాటలు, జిమ్రీస్ పాటలు పెట్టుకొని వింటూ ఉన్నాడట. ఆయన వింటున్న సమయంలో ఆయనకు ఎవరో తలుపు కొట్టినట్టు శబ్దము వినిపించిందట. ఆయన తలుపు కొట్టినట్టు వినిపిస్తే ఆయన వెళ్ళి చూస్తే ఎవరు లేరు. మళ్ళా వచ్చాడు. మళ్ళా తన రూమ్లో కూర్చొని ఆ పాటలు వింటూ ఆ బ్లాక్ కాఫీని సిప్ చేస్తున్నాడు. తన ఇంటిలో ఏమో వార్మర్ పెట్టుకున్నాడు. ఇంట్లో ఏమో బాగా వెచ్చగా ఉంది. బయట భయంకరంగా మంచు పడుతుంది. అది సాయంకాల సమయం. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఆ సమయంలో మరి ఎవరో కొడుతున్నారట. టక్ 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 అని కొడుతున్నారట. ఆయన ఎవరు పిలుస్తున్నారు? ఎవరైనా భయంకరంగా చలి ఉంది కదా అని చూసే సమయానికి కొన్ని పిట్టలు, చిన్న చిన్న పిట్టలు ఆ ఇంటికున్న వెంటను అక్కడున్న పైన ఉన్న ఒక కిటికీ దగ్గర, ఆ గ్లాస్ దగ్గర ఆ భయంకరమైన చలిని తప్పించుకోవడానికి ఆ ముక్కుతో ఆ పిచ్చుకలు దానిని రంధ్రం చేయడానికి కొడుతున్నాయి. ఈయన చూసి పాపము, పిట్టలు చనిపోతాయి కదా, ఈ చనిపోయే పిట్టలను ఎలాగైనా రక్షించాలి అని ఆయన వెళ్ళి ఆ కిటికీని, పైన కిటికీని అది ఫిక్స్ అయి ఉంది కాబట్టి ఎలా రాలేరు కాబట్టి దాని కింద కిటికీ ఉంది. ఆ కిటికీని తెరిచి ఇవి లోపలికి వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ కిటికీ తెరిచిన విషయాలు ఆ చిన్న పిచ్చుకలకు అర్థం కాలే. ఆయనకు బాధ అవుతుంది. అవి కొడుతూ ఉన్నాయి. ఒక 10-15 పిచ్చుకలు కొడుతున్నాయి. కొంతసేపటికి చూస్తే ఆ 15లో 2 మిస్ అయ్యాయి. ఆయన అనుకున్నాడు అవి కూడా ఐస్ గడ్డగా మారిపోయి కింద పడిపోయాయని. మరి కొద్దిసేపు అయిన తర్వాత ఆయన అన్నాడు ఎలాగైనా వీటిని రక్షించాలి అని. భయంకరంగా చలి ఉన్నా వెళ్ళి తన డోర్ను పెద్దగా తెరిచాడు. పెద్దగా తెరిచిన తర్వాత ఆ బయటికి వెళ్ళి ఆ చలిలో తను ఒక బ్లాంకెట్ కప్పుకొని బయటికి వెళ్ళి ఆ పిచ్చుకలను లోపలికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆ పిచ్చుకలకు ఈయన చెప్తున్నమాట కమ్ ఇన్సైడ్ అని అరుస్తున్నాడు. ఈయన భాష పిచ్చుకలకు అర్థం కావడంలే. ఆయన చూస్తుండగానే ఇంకొక 5 పిట్టలు ఐసుగా అయిపోయి కింద పడిపోయాయి. ఆయనకు చాలా బాధ అయింది. వెంటనే ఎలాగైనా మిగిలిన పిచ్చుకలనైనా బాగు చేయాలని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గోడౌన్ను తెరిచాడు. పెద్ద గోడౌన్ ఉంది. ఆ పిచ్చుకలు కనిపించేటట్టు గోడౌన్
ఆ గోడంలోకి వెళ్ళి మీరు మీరు వెచ్చగా ఉండండి అని చెప్పి దాంట్లో చేతులతో పిలుస్తున్నాడు. ఆ పిచ్చుకలకు ఈయన చెప్తున్నది అర్థం కాలే. ఎలా వీటిని అక్కడ నుండి తరిమేయాలి? అప్పటికి అన్నీ చచ్చిపోయాయి, 2 మాత్రమే బతికాయి. ఆ 2 పిచ్చుకల్ని ఎలాగైనా బతికించాలని ఈయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న తన బర్త్డేకు తెచ్చుకున్న కొన్ని మరి క్రాకర్స్ ఉండే, టపాసులు ఉండే, ఆ టపాసులను పేల్చి దానిని భయపెట్టి ఆ స్థలము నుండి బయటకు వస్తే అవి తెరిచిన గోడౌన్లోకి వెళ్తాయో అని ఆయన ఆ యొక్క ఆ పటాకాలను గెలిచాడు. ఆ శబ్దానికి అవి భయపడి ఎగిరి లోపలికి వెళ్తాయని. ఎప్పుడైతే ఆయన టపాసులు పెంచాడో, ఆ క్రాకర్స్ పెంచి ఆ భయానికి అవి బయటకు వచ్చి అవి ఆ దానిలోనికి వెళ్లకుండా వెళ్తూ అవి ఎగురుతుండగానే ఆయన కన్నుల ముందే ఆ పిచ్చుకలు ఐసుగా అయిపోయి ఆయన ముందు పడిపోయాడు. ఆయన చాలా బాధపడిపోయాడు. అయ్యో, ఈ పిచ్చుకలకు నా భాష వచ్చిందంటే నేను ఇచ్చిన ఇన్విటేషన్ అవి తీసుకొని లోపలికి వచ్చి బతికిపోయిండు కదా. లేకపోతే నాకు పిచ్చుకల భాష వచ్చింటే అందులో కొన్ని వాటినైనా నేను బతికించేవాడిని కదా అనుకొని చాలా బాధపడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మానవుని యొక్క జీవితంలో యేసు ప్రభువు వచ్చేంత దాకా మానవుల భాష దేవుని భాష, మానవుడు దేవుని భాషను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ పిచ్చుకల మాదిరి దేవుని యొక్క మాటలను వారు గ్రహించలేక, దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలను వారు వినలేక, అర్థం చేసుకోలేక ఈ లోకములో వారు పాపమునకు శాపమునకు దొరికిపోతున్నారు. ఆయన ఎంతగా మానవులను రక్షించాలని ఎంత ప్రయత్నము చేసినా మొదట నోవహును ఏర్పరచుకొని ఆ నోవహు ద్వారా ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన కుటుంబంలో ఉన్నవారు ఆ 8 మంది మాత్రమే వారి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారని వారిని మాత్రమే ఒక పడవలో ఉంచి అందరినీ జలప్రలయం చేత చంపివేసి ఈ నోవహు కుమారులు మాత్రమే షేము, హాము, యాపెతుల ద్వారా వారి జీవితంలో శ్రేష్టమైన దేవుని బిడ్డలుగా తయారవుతారని ఒక పవిత్రమైన కుటుంబాన్ని ఆయన ఒక ఓడలో భద్రం చేశాడు. కానీ బయటికి వచ్చిన తర్వాత షేము కుటుంబము, హాము కుటుంబము భయంకరంగా పాపంలో పడిపోయారు. బాగా గమనించండి. దాని ద్వారా వచ్చిన వారు కూడా దేవుని యందు భయభక్తులు పొందలేకపోయారు. తరువాత ఆయన మోషేను ఎన్నుకున్నాడు. మోషే ద్వారా మోషేను అన్ని విధాలలో ఆయనను ట్రైన్ చేసి ప్రతి విషయంలో ప్రావీణుడుగా తయారైన తర్వాత ఆయనను నాయకుడిగా ఎన్నుకొని వారికి పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని వారికి దయచేసి వారు భయంకరమైన ఐగుప్తు నుండి వారిని కానానుకు తీసుకొని వెళ్ళి ఈ స్థలములో ఆయన కోరుకున్న స్థలములో వారిని ఉంచి వారికి ధర్మశాస్త్రం నుంచి ఎలా బతుకాలో వారికి కాన్స్టిట్యూషన్ అయిన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు ఇచ్చి వారు అక్కడ వారి జీవితాల్లో వారు సంతోషంగా దేవుని యందు భయభక్తులు కలవ దేవుని కోరుకుంటే, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. సమూయేలు వారిని రాజకుడుగా వారికి దేవుని వాక్యము చెబుతూ ఉండగా వారు వచ్చి ఒక మాట అంటారండి. ఏమంటారండి? సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి. ఇశ్రాయేలుకు రాజు ఈ దేవాది దేవుడైన యెహోవా. కానీ వారన్నారు, మాకు సకల జనుల మర్యాద, అటు సైడు కనాను దేశీయులకు, ఇటు సైడు హిత్తీయులకు, పెరిజీలకు, యెబూసీయులకు, హిత్తీయులకు అందరికీ రాజులు ఉన్నారండి. మాకు కనిపించే రాజు కావాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. సౌలును ఎన్నుకొని వారికి రాజుగా ఇచ్చాడు. సౌలు నుండి అందరూ పడిపోవడం ప్రారంభమైంది. సౌలే దేవుని తిరస్కరించాడు. ఇశ్రాయేలు సౌలుతో పాటు ఇశ్రాయేలు అందరూ తిరస్కరించారు. తరువాత దావీదునిచ్చాడు. దావీదు తప్పు చేసిన ఒప్పుకొని దేవుని యొక్క ప్రాయశ్చిత్తానికి ఆయన యోగ్యుడయ్యాడు. దావీదు తరువాత సొలొమోను, రెహబాము, ఉజ్జి అందరూ చెడిపోయారండి. అప్పుడు దేవుడు త్రిత్వము అనుకున్నాడట. మనము చేసిన మానవుడు మనలా బతకడానికి మన భాష నేర్చుకోలేకపోయాడు.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారికి తెలిసిన భాషను వారికి నేర్పుదాం. వారి భాషలో వారికి నన్ను గురించి చెప్పేవాడు ఒకడు కావాలి. దాని యొక్క తాత్పర్యమే యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానెందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడండి? నశింపక, ఆ పిచ్చుకల వలె దేవుని భాష అర్థము కాకుండా, ఆ మంచు భయంకరమైన మంచుకు గడ్డగట్టి చచ్చిపోకుండా ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎందుకండి పరలోకపు భాష మానవుని భాష నేర్చుకున్నవాడు నేర్పిస్తే తప్ప ఆ పిచ్చుకల మాదిరి పడిపోతున్న మానవుల జీవితాలు బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో దేవుడు అనుకున్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, ఈ దేవుడి యొక్క సంకల్పం యెషయా 730 సంవత్సరాలు, యేసు ప్రభువు పుట్టక 730 సంవత్సరాల ముందు అన్నమాట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఈ ఉదయకాలం మనం ధ్యానంలో తీసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. దేవుడు నీకు ఏమి చెప్పాలని ఇష్టపడుతున్నాడు ఈ క్రిస్మస్ దినాన? వాట్ గాడ్ వాంట్స్ టు టెల్ యూ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు దయచేసి, బైబిల్ తేనివారు కనీసం మీ యాప్స్ ఉంటాయి కదా, దాంట్లోనే తెరచండి. క్రిస్మస్ రోజైనా బైబిల్ చదవండి. ఓకే, ఓపెన్ యువర్ బైబిల్స్, ఓపెన్ యువర్ యాప్స్. I don't encourage you to see Bible in your telephones, but you should carry your Bible, because the God of the Bible will carry you one day. యేసు ప్రభు యొక్క బైబిల్ని మీరు మొయ్యండి. నీవు మొయ్యలేని పరిస్థితుల్లో, నీ జీవితాన్ని నీవు మొయ్యలేని పరిస్థితుల్లో ఆయన నిన్ను మోస్తాడమ్మా. గమనించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఒక్కసారి అందరం గట్టిగా చదువుతామా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనపీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 6వ వచనం నెరవేర్చబడింది, 7వ వచనం నెరవేర్చబడాలి. The 6th verse is already finished. యేసు ప్రభుల వారు శిలువ మీద పలికిన 6వ మాట 6th verse ఏంటమ్మా? ఇట్ ఈస్ ఫినిష్డ్. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఆయన అక్కడ ఫినిష్ చేశాడు. అది గమనించాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెషయా 730 సంవత్సరాలలో ఆయన అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ఎందుకు పుట్టాడండి? వై డిడ్ కి? పోయిన ఆదివారంలో చెప్పా, వై డిడ్ ద క్రియేటర్ హెస్ కమ్ అగైన్ టు ద క్రియేషన్. దేవుడు చేసిన మానవుడు తన ముఖ కవలికలను పోగొట్టుకున్నాడు. ఆదాము చేసిన పాపముతో దేవుని యొక్క సారూప్యము మానవుని నుండి పోయిందండి. దాన్ని తిరిగి ఆ ఒరిజినల్ ముఖాన్ని తనకి ఇయ్యాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ద క్రియేటర్ హెస్ కమ్ టు రీక్రియేటివ్. నేను చెప్పా, మన జీవితాల్లో గమనించండి, మనము పాపము వలన చచ్చిన వారమై ఉండగా, యు లుక్ సో బ్యూటిఫుల్ అవుట్ సైడ్, బయట నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, కానీ యేసు ప్రభు నిన్ను చూచినప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? ఆ తప్పిపోయిన కుమారుడు పందులతో సహవాసము చేసినట్టు మన జీవితాలు ఉన్నాయి తెలుసా? ద రిచ్నెస్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ మేకింగ్ యువర్ లైఫ్ సింకింగ్. ఈ లోకములో ఉన్న సర్వ సమృద్ధి నిన్ను పాతాళమునకు తీసుకొని వెళ్తుందని నువ్వు గమనిస్తున్నావా? వి లుక్ సో బ్యూటిఫుల్ వెన్ వీఆర్ డ్రెస్డ్, బట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యు నో హౌ బ్యాడ్ యు ఆర్ కదా. కక్షలు, క్రోధాలు, ఓర్చుకోలేని గుణాలు, ఒకరిని చూస్తే వారిని గూర్చి చెడుగా మాట్లాడాలు, జీవితంలో మీ జీవితంలో ఉన్న ఆ ఈగోయిజం, యు నో హౌ డర్టీ ఇట్ లుక్స్ టు గాడ్. దేవుడికి ఎంత భయంకరంగా అది కనిపిస్తుందో తెలుసా? నీ జీవితంలోని ఈ భయంకరమైన స్థితిగతులను బాగు చేయడానికి
దేవుడు ఆదామును చేసినప్పుడు వారు ఒంటరిగా ఉండి దేవుని యొక్క సారూప్యంలో దేవునితో సహవాసం చేసేవారు. వారు పాపము చేసిన తర్వాత వారు సాతాను వచ్చి వారికి చెప్పేది, మీరు ఈ పండు తింటే దేవదూతలాగా ఉంటారని. కానీ వారు పండు తినగా ఎలా తయారమ్మా? దయ్యాల మాదిరయ్యారు. డూ యు నో ద రిచ్నెస్ ఇస్ మేకింగ్ యూ ఎ డెవిల్ ఇన్ యువర్ హార్ట్? నీ డబ్బు నిన్ను దయ్యాన్ని చేస్తుంది, నీకు తెలుసా? నీ ఉద్యోగం నిన్ను దయ్యాన్ని చేస్తుంది, నీకు తెలుసా? నీ యొక్క స్థితిగతులు నేను దయ్యాన్ని చేస్తున్నాయి, తెలుసా? యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ బికాస్ గాడ్ సెడ్ ద వరల్డ్ విల్ మేక్ యూ అప్సెట్ డౌన్. ఈ లోకము నిన్ను తలకిందులు చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంటే వినడానికి నీకు చెవులు లేవే. దేవుని భాష అర్థం చేసుకుని పోతున్నావే. అందుకే నీకు అర్థం చేయడానికి శిశువు పుట్టాడు. ఆ శిశువు ఎందుకు? ఆ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మొదటిది, ద క్రియేటర్ హస్ కమ్. యేసు ప్రభువుల వాడు సమస్తమును సృష్టించిన యేసు ప్రభు ఈ దినాన ఈ లోకానికి వచ్చాడు నీ ముఖ కవకలను బాగు చేయడానికి. ఎందుకు? ప్రేమతో, ఆప్యాయంతో, అనురాగముతో, క్షమాగుణముతో నీవు జీవించాలని వచ్చాడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. రెండవది, ఆయన నీ పాపమును కడిగి వేయటానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9లో మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ ఉదయకాలం ద సేవియర్ హస్ కమ్. The Creator has come to recreate you. The Savior has come to save you from your sin. ప్రతివాని నడినొత్తిన పాపము రాయబడి ఉందండి. రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏమంటుందట? ఏ భేదము లేదు, అందరూ అంటే నేను కూడా, నువ్వు కూడమ్మా, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమకు పొందలేకపోతున్నాం. కాబట్టి నమ్మువారు ఏమని నమ్మాలమ్మా? ఈ శిశువు నీకు కుమారుడు కావాలి, అది నమ్మాలి. యెషయా గ్రంథం 9:6 అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మరియమ్మ తన గర్భములో యేసు ప్రభువును మోసింది. ఆ కుమారుని నీకు దత్తత ఇవ్వడానికి ఇష్టపడింది. బాగా గమనించి, కుమారుడు అనుగ్రహింపబడెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇది. చాలామంది వారి జీవితంలో యేసు ప్రభును శిష్యుడుగా క్రేడిల్లోనే పెట్టారు. వారి జీవితంలో యేసు ప్రభును ఉయ్యాలలో పెట్టి ఊపుతూనే ఉన్నారు 2024 సంవత్సరాలు. చాలామంది యేసు ప్రభు, అందుకే చాలామంది గమనించాలి, క్రిస్మస్ నుండి క్రిస్మస్కు మాత్రమే గుడికి ఎందుకు వస్తారమ్మా? చెప్పాలా? ఎందుకు వస్తారమ్మా? ఉయ్యాల్లో వెంటబెట్టిన యేసును ఊపి బయటికి పోయేటప్పుడు చెప్తారంట, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం, బతికుంటే మళ్ళీ ఊపుతామని. హీఈస్ నాట్ దేర్. ఆయన ఇక్కడ లేడు. బాగా గమనించండి. ఫర్ సంబడి దే కమ్ టు చర్చ్ ఓన్లీ టు సీ ద జీసస్ ఇస్ దేర్ ఇన్ ద క్రేడిల్. ఆయన ఉయ్యాలలో లేడమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టిన వన్ లైనే అదే. తరువాత ఆయన ఎదిగి జ్ఞానమందును వయసునందును దేవుని యందును మానవులందును ఎదిగి ఆయన తన జీవితంలో కుమారుడుగా ఎంచబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వెన్ యూ సీ ఓన్లీ ద క్రేడల్ ఆర్ ద క్రిబ్ ఆఫ్ జీసస్, నువ్వు క్రిస్మస్ను పండుగ చేసుకుంటున్నావు అంతే. దేవునికి స్తోత్రం. కొంతమంది బైబిల్ చదువుతున్నారు వచ్చిన వారిలో. దేవునికి స్తోత్రం. కొంతమంది యేసుని గురించి ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కొంతమంది యేసుని గురించి ఆలోచించడానికి ఇష్టపడుతున్నారమ్మా. ఈయన ఎవరు? ఆయన జీవితంలో ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు. డిడ్ యూ ఎవర్ ఎంక్వైర్ హూ ఇస్ జీసస్ ఇస్? యేసుని గురించి నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడ్డావా? యేసు ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడ్డావా? క్రైస్తవుల దేవుడు అంతే కదా. నీ దేవుడా? క్రైస్తవుల దేవుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కుమారుడుగా ఎందుకు ఎంచబడ్డాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉండి కుమారుడుగా ఎంచబడే కొడుకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీ యొక్క పాపాన్ని తీసివేయడానికి. బాగా గమనించండి. జీసస్ హస్ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ క్రేడల్ టు ద క్రాస్. కుమారుడిగా ఆయన శిశువుగా హేరోదు ఆయనను చంపడానికి ట్రై చేశాడండి. ఆయన శిశువుడుగా ఏమీ ఎరగకుండా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏమీ ఎరగకుండా ఆయనను చంపడానికి హేరోదులో దూరి సాతాను ట్రై చేసిందండి. కానీ తండ్రి అయిన దేవుడు ఆయనను తప్పించాడు. కుమారుడుగా ఎందుకు ఆయన శిలువ మీదకి ఎక్కాడు గమనించాలి.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు శిష్యుడుగా మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈ లోకములో ఉన్న మానవుడు అందరూ దేవుణ్ణి వెతకడానికి కొండలు గుట్టలు ఎక్కుతున్నారు. అవునా? కొండలు గుట్టలు ఎక్కుతున్నారు. మొన్నటి దినం మా ఓనర్ దుబాయ్ నుంచి వచ్చాడు. ఆయన నన్ను చూడడానికి వచ్చాడు. వెన్ ఎవర్ హీ కమ్స్ అండ్ సిట్స్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. అంకుల్ ఎలా ఉన్నారని వచ్చి కూర్చొని మాట్లాడతాడు. ఆయన మాట్లాడుకుంటూ ఆయన అన్నాడు, ఈ సంవత్సరం ఇదే అంకుల్ మీతో మాట్లాడడం, మళ్ళీ నేను మాట్లాడలేడు. ఏం సార్ వెళ్ళిపోతున్నారా? లేదండి, తీర్థయాత్రలకు వెళ్తున్నా అని అన్నాడు. నేను ఆయన అడిగిన, తీర్థయాత్రలు అంటే ఏంటి సార్ అన్నా. అదే ఇంగ్లీష్లో చెప్పాడు, పిల్గ్రిమేజ్ సార్ అన్నాడు. పిల్గ్రిమేజ్ అంటే ఏంటి సార్ అన్న. మళ్ళీ తీర్థయాత్రలు అంటాడు. నాకు అర్థం కావడం లేదు సార్, ఏదో చెప్పండి అన్న. దేవుని చూడ్డానికి వెళ్ళాలి సార్ అని అన్నాడు. ఎందుకు దేవుడు మీ దగ్గరికి రాడా అని అడిగా. ఎందుకు దేవుడు మీ ఇంటికి రాడా, మీ దగ్గరికి రాడా? లేదు సార్, ఆయన శ్రీశైలంలోనే ఉంటాడు, ఆడే ఉంటాడట. మనం పోవాలంట ఆయన దగ్గరికి. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే, పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి రావడమే క్రిస్మస్ తల్లి. అది నువ్వు గ్రహించాలి. లోకంలో ఉన్న ప్రతి మానవుడు హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, బట్ గాడ్ సర్చింగ్ యూ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ క్రిస్మస్. అందుకే శిశువుగా పుట్టాడు. లోకంలో నీ అంతకు నీవు పాపములో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటుండగా ఆయన నిన్ను వెతకడానికి రావడం. అందుకే ఆయన పరలోకమును వదిలి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవలేదు. కానీ ఆయన మానవుడిగా పుట్టి మరణము పొందినంతగా, అండగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చాలామందికి దే ఆర్ హ్యాపీ విత్ ద క్రైడల్. కూర్చున్న వారిలో చాలామంది క్రిస్మస్లో యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటారు. వారిని క్రైస్తవులు అని అంటారు. కొంతమంది ఆ ప్రభువుని గురించి ఆలోచిస్తూ మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు కాకుండా వారు చదువుకుంటా వచ్చి ఆయన చేసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు చదువుకుంటూ వచ్చి వారు 24వ అధ్యాయం 25వ అధ్యాయానికి వచ్చే సమయానికి అక్కడ యేసు ప్రభు పిలాతు ముందు నిలబడతాడు. యవనస్తుడుగా దృఢమైన శరీరముతో 33 సంవత్సరాలు మనకు కుమారుడు అనుగ్రహింపబడను. ఇఫ్ యు రీడ్ హిస్ లైఫ్ వెన్ హీ వాస్ ఎన్ యంగ్ మ్యాన్, యేసు ప్రభును యవనస్తుడుగా కుమారుడుగా నీవు ఆలోచిస్తే, ఆయనను ద్రోహము చేత ఆయన పట్టి పిలాతు ముందు ఉంచారు, హేరోదు ముందు వచ్చారు. వారిద్దరూ అన్నమాట, ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. ఎందుకు కుమారుని నీకు అనుగ్రహించబడ్డాడు, నీవు కుమారుని ఎందుకు ఒప్పుకోవాలి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కుమారుడు యేసు ప్రభు కుమారుడుగా జీవించినప్పుడు ఆయన పొందిన సాక్ష్యం, ఈయనలో ఎలాంటి పాపము లేదు. నీలో వి అడాప్ట్ సంబడి హూ హ్యాస్ మోర్ రిచర్ దెన్ అస్, అంతేనా? లేకపోతే వి లవ్ టు బి అడాప్టెడ్ బై సంబడి హూ ఈస్ గ్రేటర్ దెన్ యూ, అంతేనా? నీకన్నా గొప్పవారు నిన్ను దత్తత తీసుకోవాలని కోరుకుంటారు. నీకన్నా రిచ్ పీపుల్ నిన్ను దత్తత తీసుకోవాలని కోరుకుంటారు. ఇక్కడ ఉల్టా జరిగిందండి. నీకన్నా మంచివాడు, నీకన్నా పాపరహితుడు, నీకన్నా నీతిమంతుడు, నీకన్నా సజ్జనుడు ఆయన నీ ముందు నిలబడుతున్నాడు. ఏమని? నీవు దత్తత తీసుకోవాలని ఆయన కోరుకోవాలట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యోహాను సువార్త 1వ అధ్యాయం 11 అదే అంటది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించి. ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది క్రిస్మస్లో జీసస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద క్రేడిల్, ఆయన క్రేడిల్లో ఉయ్యాలలోనే ఉన్నాడమ్మా. వారికి పండుగ చేసుకుంటున్నారు, మంచి బట్టలు కట్టుకుంటున్నారు. క్రీస్తునందు ప్రేమైన వారు కొంతమంది ఆయన క్రాస్ దాకా వస్తున్నారు. ఆ యేసు ప్రభు క్రాస్ దాకా వస్తే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన నీ జీవితంలో ఆయన చేసిన మేలు నువ్వు గమనిస్తావు, ఆయన పొందిన శ్రమలు నీ కొరకని గమనిస్తావు. ఆయనలో ఏ పాపము లేదని పిలాతు ఏం చేస్తాడో తెలుసా? బాగా గమనించండి. పిలాతు తన చేతులు నీళ్లతో కడుగుకొని, జాగ్రత్తగా వినాలి, పిలాతు తన చేతులను నీళ్లతో కడుక్కొని నెక్స్ట్ వర్డ్ ఏముందో తెలుసా? సిలువ వేయుటకు ఆయనను అప్పగించను. వాస్తవానికి రోమా చరిత్రలో చూస్తే ఎవరైనా తప్పు చేయలేదు,
మీరు ఆయన మీద జాగ్రత్తగా వినాలి, మీరు అన్యాయంగా ద్రోహము మోపుతున్నారని, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ వర్తీ టు బి క్రూసిఫైడ్ అని అనుకుంటే, ఎవరైనా వారి జీవితంలో చేయని తప్పుకు పిలాతు ముందుగా నిలబడితే పిలాతు వారికి వేసే ఆ శిక్ష నుండి వారిని తప్పించాలి అంటే, నేను తీర్పు ఇస్తున్నానని ఆయన చెయ్యి కడుక్కొని మొదట ఆయనకు ఆ యొక్క శిక్ష నుంచి ఆయనకు విడుదల ఇస్తాడట. కానీ మొట్టమొదటిసారి పిలాతు తన చేతులు కడుక్కొని, మీరు గమనించలేదే, ఆయన చేతులు ఎందుకు కడుక్కున్నాడు? నేను చేస్తున్నది కరెక్టు అంటూ ఆయన భయంకరమైన ఒక పాపము చేశాడు. ఆయన చేతులు కడుక్కొని సిలువ వేయకుండా ఆయనను వదిలివేయవలసిన వాడు చేతులు కడుగుకొని ఆయనను సిలువ వేటకు యేసును వారికి అప్పగించను అంటుంది వాక్యం. ఈయనమ్మా కుమారుడు, ఈ కుమారుడు నిన్ను చూస్తున్నాడు. హీ స్టాండింగ్ బిఫోర్ యూ అండ్ ఆస్కింగ్, డూ యూ టేక్ మీ? నీ జీవితంలో నన్ను అంగీకరిస్తావా అని నిన్ను అడుగుతున్నాడు. కుమారుడు అనుగ్రహింపబడడు. ఆర్ యూ రెడీ టు రిసీవ్ హిమ్? ఈ ఉదయకాలం క్రైస్మస్లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. క్రిస్మస్లో క్రేడిల్ ఉంది, ఉయ్యాల ఉంది, క్రిస్మస్లో క్రాస్ కూడా ఉందండి. చాలామంది సిలువ దగ్గరికి రారండి. ఎందుకో తెలుసా? సిలువ దగ్గరికి వస్తే భయం అండి. ఎందుకో తెలుసా? సిలువ ఒక స్కానింగ్ మిషన్. జీవితంలో మనకి ఏదైనా చేత కాకపోతే, జీవితంలో భయంకరమైన రోగము నీకు వస్తే, జీవితంలో భయంకరమైన రోగము నీకు వస్తే డాక్టర్లు ఏమంటారమ్మా? మొదట ఏమంటారండి? బ్లడ్ టెస్ట్ చేసుకోమంటారు, అంతేనా? బ్లడ్ టెస్ట్ చేసుకోమంటారు. దాని తర్వాత ఎక్స్రే తీసుకోమంటారు. కొన్ని ఎక్స్రేలో కనిపించని రోగాలు ఉంటాయి, కొన్ని ఎక్స్రేలో కనిపించే రోగాలు ఉంటాయి. నెక్స్ట్ డాక్టర్ ఏమంటాడు? ఏమి చెప్పాలి? స్కాన్ తీసుకోండి. అంటే నీ రోగము ఏ స్టేజ్కి ఎదిగిందో గమనించు. ప్రతి విశ్వాసికి, సిలువ దగ్గర నిలబడిన ప్రతి విశ్వాసికి వారి జీవితంలో గమనించాల్సింది, సిలువ నీ జీవితంలో ఒక స్కానింగ్ మిషన్ అమ్మా. సిలువ దగ్గర నిలబడితే నీ ఆంతర్యము బయటపడుతుందమ్మా. సిలువ దగ్గర నిలబడితే నీవు ఎలాంటి వాడివో నీకు తెలుస్తుందమ్మా. శతాధిపతికి పిలాతు అప్పగించాడు యేసుప్రభును సిలువ చేయాలని. శతాధిపతి దగ్గర ఆయన దగ్గర సైనికులు ఉన్నారు. భయంకరంగా 39 కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు యేసుప్రభుకు ఆ రక్తముతో పాటు ఆయన కండ బయటకు వచ్చిందట. పిలాతు చెప్పిన ప్రతి విషయము ఆయన సూపర్వైజ్ చేస్తున్నాడు శతాధిపతి. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన పలికిన మాటలు శతాధిపతి చాలా జాగ్రత్తగా వింటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ శతాధిపతి అంతా చేసి యేసుప్రభు చనిపోయిన తర్వాత ఏమంటాడో తెలుసా? నిజముగా ఈయన నీతిమంతుడు. ఇఫ్ యు స్టాండ్ అట్ ద క్రాస్, నీ జీవితంలో నీవు ఎంత అపవిత్రుడవో ఆయన ఎంత నీతిమంతుడో నీకు తెలుస్తుందమ్మా. సో క్రిస్మస్ ఈజ్ స్టాండింగ్ బిఫోర్ ద క్రాస్. చాలామంది వారి జీవితంలో క్రిస్మస్లో క్రేడల దగ్గర నిలిచిపోయారు, పండుగ చేసుకుంటున్నారు. చేసుకోండి. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు నో అబౌట్ జీసస్, యేసు ప్రభుని గురించి ఆలోచించాలి అంటే యూ హ్యాడ్ టు కమ్ అప్ టు ద క్రాస్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో గమనించండి, ఎప్పుడైతే ఆయన కుమారుడు, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం 3వ లైన్, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజముల మీద, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క శ్రేష్టమైన మాటలో రెండు వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి, నీకు శిశువుగా పుట్టాడు, యు గో అండ్ వర్షిప్ హిమ్. నీకు కుమారుడుగా ఆయన వచ్చాడు, నీకు కుమారుడుగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఆయనను అంగీకరించు. తరువాత క్రీస్తునందు ప్రియమైన ఆయన నీ కుమారుడుగా, ఆయన నీ కొరకు చేసే అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఏ కుమారుడు శిశువుగా నీకు పశువుల తొట్టెలో కనిపించాడో, ఏ కుమారుడు నీకు శిశువుగా పశువుల తొట్టెలో కనిపించాడో, ఆయన కుమారుడుగా ఎదిగి దేవునికి సరిపోయే బలిని నీ తరపున ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం ఒక్కసారి నాతో పాడి 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. యెషయా 22:22, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను.
ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఏంటమ్మా రాజ్యభారము? నేను 22వ వచనం, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడు మూయజాలడు. అతడు మూయగా ఎవడునో. అతమ్మా భుజముల మీద ఆయన భారం ఏంటో పెట్టారు తెలుసా? అంగీకరించిన వారిని పరలోకానికి వెళ్ళడానికి ఆయన దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. అంగీకరించిన వారు పరలోకానికి ఎంటర్ అవ్వడానికి ఆ తాళం చెవులు ఉన్నాయి. ఆయన బాగా గమనించండి, ఆయన వేయగా ఎవడు తీయలేడట, ఆయన తీయగా ఎవడు మోయలేడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆయన భుజము మీద రాజ్యభారముండును. నేనేం చేయాలండి ఆ కుమారుణ్ణి? కీర్తన 2వ అధ్యాయము 6వ వచనం, మనకు చాలా ఇంపైన మాట అది. కీర్తన 2వ అధ్యాయము 2వ కీర్తన. నేను నా కుమారుని ఏం చేయాలమ్మా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 2వ కీర్తన 12వ వచనం, 2వ కీర్తన 12వ వచనం. ఆయనకు కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఈ క్రిస్మస్లో నువ్వు చేయాల్సింది కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. ఎప్పుడమ్మా ముద్దు పెట్టుకుంటాం? వెన్ ఎ గర్ల్ విల్ కిస్ ఎ బాయ్, వెన్ ఎ యంగ్ గర్ల్ విల్ కిస్ ఎ మ్యాన్. చెప్పండి, ఎప్పుడని చెప్పాలా? ఎప్పుడమ్మా? అంగీకరించినప్పుడు. నేను నిన్ను మన కల్చర్లో లేదు కానీ వెస్ట్రన్ కల్చర్లో ఉంది. ఏంటండి? భర్త కుమారుడు కుమార్తె పెళ్లికి వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెను అడుగుతారు, విల్ యూ టేక్ దిస్ మ్యాన్ యాజ్ యువర్ హస్బెండ్ అని పాపను అడుగుతారు. బాబును అంటే పెళ్లి కుమారుని అడుగుతాడు, విల్ యూ టేక్ దిస్ ఉమెన్ యాజ్ యువర్ వైఫ్. వాళ్ళు ఏమంటారండి? ఎస్ అంటారు. మన దగ్గర లేదు కానీ పాశ్చాత్య దేశంలో అంటారు, నౌ యూ కెన్ కిస్ యువర్ వైఫ్. ఎప్పుడమ్మా చెప్పాలి? ఎప్పుడు? అంగీకరించినప్పుడు. కుమారుని నీవు అంగీకరించినప్పుడు మాత్రమే నీవు ఆయనను ముద్దు పెట్టుకోగలుగుతావు. కూర్చున్న వారిలో ఇంకా కుమారునిగా అంగీకరించారు కానీ ఆయన ముద్దు పెట్టుకోలేదమ్మా. ఆయనను అంగీకరించలే. యూ డజంట్ వాంట్ టు కమ్ టు క్రాస్, యూ వాంటెడ్ టు బట్ ద క్రేడల్. ఆ క్రేడల్లో ఉన్న ఆ శిశువును అక్కడే పెట్టి, ఆ పశువుల తొట్టిలోనే పెట్టి, ఆయన అక్కడ ఉంటుండగా నువ్వు కిచెన్లో బిజీగా ఉన్నావు, ఆయన అక్కడ ఉంటుండగా నువ్వు బట్టల కోసం తిరుగుతున్నావు, ఆయన అక్కడ ఉంటుండగా నువ్వు షూస్ కొనుక్కుండకపోయావు. ఈ ఉదయకాలం క్రిస్మస్ దినాల్లో గమనించండి, వితౌట్ క్రాస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రేడల్ ఈస్ నాట్ కంప్లీట్. యేసు ప్రభు యొక్క సిలువ లేకుండా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా యేసు ప్రభు యొక్క పుట్టుకకు ఆ సరి అయిన అర్థం దొరకదమ్మా. 3వ వచనం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానం. ఈ కుమారుడికి ఇవ్వబడిన అతి శ్రేష్టమైన మాటలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయనకట ఆశ్చర్యకరుడు. ఎందుకమ్మా? ఆయన పుట్టుక ఆశ్చర్యం. లోకములో ఏ కుమారుడు తండ్రి తల్లిదండ్రుల కలియక వల్లే మనం అంతా పుట్టాం కదా. ఈ కుమారుడు పురుషుని ప్రమేయము లేకుండా పుట్టిన కుమారుడు, అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. హిస్ బర్త్ ఈజ్ ఎ మిస్టరీ. ఆయన ఆశ్చర్యకరుడమ్మా. హిస్ బర్త్ ఈజ్ ఎ మిస్టరీ. ఆయన ఏ పురుషుని ప్రమేయం లేకుండా, మరియమ్మ అంటుంది, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? గాబ్రియేలు ఉంటాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టువాడు గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన ఆశ్చర్యకరుడమ్మా. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం. ఆయన జీవించిన ప్రతికాలం క్రీస్తునందు ఆయన 13 సంవత్సరాలప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో సమాజ మందిరపు అధికారులతో ఆయన చర్చిస్తూ ఉండగా తల్లిదండ్రులు బాగా గమనించండి, యోసేపు మరియమ్మలు ఆయన కొరకు వెతుక్కుంటూ వచ్చారు. మీకు కథ తెలుసు. ఐఎమ్ నాట్ షోయింగ్ వాట్ హీ ఈజ్ స్పీకింగ్, ఐఎమ్ షోయింగ్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఎ సన్. వాక్యం ఉంటుంది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా వాళ్ళ తల్లిదండ్రులు ఆయన పిలిచిన తర్వాత వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడంటే, ఆయన తన తల్లిదండ్రులకు లోబడి ఉండేను. ఏ కుమారుడు కుమార్తె తల్లిదండ్రులకు లోబడి ఉంటారో ఆ కుమారుడు దత్తత రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన లోబడి
పరలోకపు దేవుడు ఆర్డినరీ మరియమ్మ యోహానులు ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులకు లోబడి ఉండడం ఆలోచించారా? మన జీవితాలు ఎందుకు ఆశ్చర్యం కాదు చెప్పండి? వీఆర్ నాట్ ఒబీడియంట్. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యం. ఆయన కార్యాలు ఆశ్చర్యం కాదండి? యోహాను సువార్త 11వ అధ్యాయము, లాజరు బయటికి రా, చచ్చినోడు వచ్చినాడంట 4 రోజుల తర్వాత. నిన్ను పిలుస్తాడమ్మా ఆశ్చర్యకరుడు ఒకనాడు, నన్ను పిలుస్తాడమ్మా. ఐఎమ్ సో యాంగ్షియస్ టు డై, యు నో, ఐ వాంటెడ్ టు హియర్ గాడ్స్ వాయిస్. ఆయన ఆశ్చర్యకరుడు ఏంటో తెలుసా? చచ్చిపోయిన బాడీ ఎలా వినిందండి ఆయన మాటలు? మనం చచ్చిపోయిన తర్వాత ఏడుస్తుంటే మనం చచ్చిపోయి 1 నిమిషం ముందే చనిపోయిన వాళ్ళు వారి పక్కన కూర్చొని మనం ఏడుస్తుంటే వాళ్ళు వినలేరు కదా. ఈయన ఆశ్చర్యకరుడు ఎందుకో తెలుసా? చచ్చిపోయి 4 రోజులు ఉన్న లాజరు కూడా ఆయన మాటలు వినగలిగాడమ్మా. అది ఆశ్చర్యం. శవం ఆయన మాటలు వినగలుగుతుంది, అది ఆశ్చర్యం. ఆయనను నమ్ముకొని ఆయన కుమారుడుగా అంగీకరిస్తే ఒకనాడు నీ శవం ఆయన మాట వింటుందమ్మా. నీ పేరు ఆయన పిలుస్తాడమ్మా. ఆయన కార్యాలు ఆశ్చర్యం, ఆయన గుణాలు ఆశ్చర్యం. ఈయనలో ఎలాంటి అపవిత్రత లేదు. ఆయన నిలబడి అంటాడు అందరి ముందు, నాలో ఎవడైనా పాపం ఉందని రుజువు చేయగలడా? కెన్ ఐ ఆస్క్ యూ, ఎనీ వన్ ఆఫ్ యూ ఇంక్లూడింగ్ మీ, నాతో పాటు మీరందరూ ఇక్కడ నిలబడి నాలో పాపం లేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన జీవితం అలాంటిది. ఆయన జీవితంలో ఆశ్చర్యం ఎందుకంటే ఆయన పాపము లేనిగాడుగా జీవించాడు. 2వది, 6వది, క్రీస్తునందు ప్రేమ, ఆయన మరణమాశ్చర్యం. ఈయనలో పాపము లేదు అనుకుంటా సిలువేయండి అనడం ఆశ్చర్యం కదా? When you are judged that you are no guilty, you are not guilty, will the judge give you for a punishment, send you for a punishment? When a judge will send you for gallows? బాగా గమనించండి, ఈయనలో పాపము లేదు అంటూ సిలువ కప్పగిస్తాడా? ఆశ్చర్యం. జీవితంలో మనం తప్పు చేయకుండా ఉంటే ఏ జడ్జి అయినా నాకు శిక్ష వేస్తాడా అండి? వేయడుగా. ఆయన మరణమాశ్చర్యం ఎందుకంటే పాపము లేదంటూ ఆయనను సిలువనెక్కించారు. ఆయన తిరిగి లేయడం ఆశ్చర్యం, ఆయన రావడం ఆశ్చర్యం. బాగా గమనించండి, అన్నీ జరిగాయి, ఒక్కటి జరగాలి. ఆయన తిరిగి వచ్చేది ఆశ్చర్యం. ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వచ్చే క్రిస్మస్లో మనం ఉంటామో లేదో తెలియదు, ఆయన వచ్చేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. అందుకే ఆశ్చర్యం అమ్మా. ఆయన తిరిగి వస్తాడు. ఆయన ఒకసారి వచ్చాడు, అన్నీ నేర్పించాడు. ఆయన తిరిగి వస్తాడమ్మా. ఆయన రావడం అదొక్కటే మిగిలిపోయింది. ఆయన ఆశ్చర్యాలు, అన్ని ఆశ్చర్యాలు చేశాడు. ఓన్లీ వన్ ఈజ్ లెఫ్ట్ అవుట్, హీస్ రిటర్నింగ్ బ్యాక్ అండ్ టేకింగ్ యూ టు హెవెన్. ఆలోచించండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, ఒక్కసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము. నీవు ఒకవేళ ఆయన మీద ఆధారపడి ఉంటే, ఈ కుమారుని నీవు ముద్దు పెట్టుకొని ఉంటే నీ ఆలోచనలు ఎలా ఉంటాయో దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమును ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆయన ఆలోచన కర్తమ్మ. వెన్ ఐఎమ్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్, లాస్ట్ ఇయర్ we were very happy when Pastor May passed away. I was so disturbed. నాకు ఏ ఆలోచన లేదు. బాబు, మా పాప వచ్చి నా పక్కన నిలబడి అంటుంది, పాప ఏడ్చేయి పాప, నువ్వు ఇలా దుఃఖాన్ని లోపల పెట్టుకుంటే నీకు హార్ట్ అటాక్ వస్తుంది పాప, నువ్వు ఏడ్చేయి. నాకు ఏడుపు రావడంలే. అందరూ నన్ను చూసి యాక్ట్ చేస్తున్నారు అనుకున్నారు. చాలామంది అడిగారు, అంకుల్ యాక్ట్ చేద్దాం అంకుల్, ఏడ్చేయండి అంకుల్. నాకు ఏడుపు రావడంలే. నేను హానెస్ట్గా మీ ముందు చెప్పాలా, ప్రభుని అడిగా, ప్రభా నాకు కొంచెం ఏడుపు తెప్పి. అందరు నా ముఖం చూసి నేనేదో పాస్టర్ పోతే సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నారు. మీకు తెలీదు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పాడు, షీఈస్ హ్యాపీ. వెన్ షీఈస్ హ్యాపీ విత్ ద లార్డ్, ప్రభు నా చెవులో చెప్తున్నాడు, లిలీ ఈస్ విత్ మీ, వై షుడ్ వి బి వరీడ్? ఆయన ఆలోచనకర్త. నీ క్లిష్టమైన సమయంలో ఆయన నీకు ఆలోచన చెప్తాడమ్మా, ఎలా జీవించాలో. నీవు అంధకారంలో ఉన్నప్పుడు, నీవు ఆందోళనలో ఉన్నప్పుడు, నీవు ఆలోచన లేక జీవిస్తున్నప్పుడు ఆయన ఆలోచనకర్తమ్మా. ఈ కుమారుడు నీకు సహాయం చేస్తాడమ్మా. మన జీవితంలో ఆయన ఆలోచనకర్త.
ఈ కుమారుని నువ్వు అంగీకరిస్తే ఆయన నీకు ప్రతి విషయంలో ఆలోచన తెలియజేస్తాడు. ఒక్కసారి సామెతల గ్రంథం 8వ అధ్యాయం, త్వరగా సామెతల గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 536వ పేజీ. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. వెన్ యు ఆర్ డిస్టర్బ్డ్, వెన్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, దిస్ యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్. జీవితంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఆయన అతి శ్రేష్టమైన మాట గమనించండి. ఆలోచన చెప్పుటయో లెస్సైన జ్ఞానం ఇచ్చుటయో నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమమును నేనే. ఈ యవ్వన కుమారుడు ఎంత గొప్పవాడో గమనించండి. మెనీ ఆఫ్ us ఇన్ క్రిస్మస్ టైమ్ ఐ సెడ్, మీరు క్రేడల దగ్గరే ఉన్నారమ్మా, క్రాస్ దగ్గరికి రండి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన నీకు ఎంత సహాయం చేస్తాడో మీకు అర్థమవుతుందమ్మా. ఈ ప్రభు ఈ కుమారుడిని మన జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు చేస్తాడమ్మా. నా 3వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈయనకు ఎంత బలం ఉందమ్మా. శిష్యులు పడవలో ఉండి భయంకరంగా ఆ అలలతో మునిగిపోయి పడవ చచ్చిపోతాం అనుకుంటున్నారు. ఈ బలవంతుడైన దేవుడు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు కదా. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి ఆయన సముద్రమును గాలిని గద్దించగా, ఆ సముద్రమును గాలిని నిమ్మలమాయను. శిష్యులప్పుడు అన్నారు, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయన మాట వినిచున్నాయి. ఆయన అంత బలవంతుడమ్మా. నీ జీవితంలో వచ్చే గందరగోళాలు, నీ శరీరానికి ఉన్న రుగ్మతలు, నీ జీవితంలో ఉన్న కష్టాలు, నీకున్న అయోమయ పరిస్థితిలో ఆయన నీకు బలవంతుడైన దేవుడమ్మా. ఆయన గాలిని సముద్రాన్ని గద్దించగలిగిన వాడు నీ పరిస్థితులను గద్దించలేడా? ఈ ఉదయకాలం గమనించాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతులకు దేవుడు. 4వది ఆయన నిత్యుడైన తండ్రి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన పశువుల పాకలో పుట్టిన దేవుడు కాదమ్మా. ఆయన నువ్వు నేను ఈ లోకములోని ఏది చేయకబడక ముందే ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అదే అంటాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించు. ఈ ఉదయకాలం గమనించాలి, యేసు ప్రభు క్రీడల్లో లేడమ్మా. ఆయన ఈ లోకంలో నీవు నేను తెలుసుకోవాలని ఆయన ఇంత గొప్పవాడు కుమారుడుగా వచ్చాడు. కుమారుడుగా వచ్చి నీవు ఆయనకు అంగీకరిస్తే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ చివరి మాట సమాధాన కర్తయగు అధిపతి. సమాధాన కర్తయగు అధిపతి. సమాధాన బాగా గమని, సమాధానానికి ఆయన కర్త అండ్ అధిపతి. సమాధానం కాదు, సమాధానానికి ఆయన కర్త. అంటే సమాధానానికి రూట్ కాస్ అండి. యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత శిష్యులతో పలికిన మాటల్లో అతి శ్రేష్టమైన మాట, మీకు సమాధానము కలుగునుగాక. కూర్చున్నవారు క్రిస్మస్ జరుపుకున్నారు. ఈ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వెంటనే క్రిస్మస్ అయిపోతుంది. రేపు థర్స్డే ఉన్న బాధలు మీతో ఉన్నాయి కదా, ఆ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మీతోనే ఉన్నాయి కదా. సమాధానం కావాలి నీకు. There is only one person who is the boss of peace, is the child of Jesus Christ, the son of Jesus, son who is called the Jesus Christ. గమనించండి, సమాధాన కర్తయగు అధిపతి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. ఈయన ఎలా మనకిస్తాడు సమాధానానికి అధిపతి? మన జీవితాల్లో మనం గమనిస్తే ఆయన మన జీవితాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన జీవితాలకు కావలసినవన్నీ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాలను ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. 7వ వచనం ఒక్కసారి, ఇది మొదలుకొని మితి లేకుండా, జాగ్రత్తగా, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగుతుంది. ఎవరికండి? ఎవరి జీవితంలో వృద్ధి క్షేమము కలుగుతుందండి? ఎవరి జీవితంలో యేసు ప్రభు ఉన్నాడో, ఎవరి జీవితంలో యేసు కొరకు జీవించాలని ఇష్టపడుతున్నారో.
మొదట నేను నా ఉత్పోద్ఘాతంలో చెప్పా, యేసు ప్రభుల వారు ఆ ధనవంతుడు తన ఇంటి ముందు చనిపోయిన పిచ్చుకల మాదిరే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన నీ భాష మాట్లాడి ఆయన పరలోకపు భాష నీకు నేర్పించడానికే. యేసు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక పాపము చేసిన స్త్రీని పట్టుకొని వచ్చారు. పాపము చేసిన స్త్రీని తీసుకొని వచ్చి వారంటారు, ధర్మశాస్త్రము ప్రకారం ఈమెను పాపము చేయడంగా ఆమె పట్టబడింది కనుక ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభువు చెప్పండి, యేసు ప్రభు కింద కూర్చుని తన చేతివాతితో ఏమో రాస్తూ ఉండెను. ఏం రాశాడమ్మా? చెప్పండి, ఏం రాశాడు? చెప్పాలి. ఏం రాశారో తెలియదు, కానీ ఒకసారి గుర్తుంచుకోండి, దానియేలు గ్రంథములో దేవుని వ్రాత వచ్చి ఒక గోడ మీద రాసింది. ఏం రాసిందమ్మా? అదే రాశాడు యేసు ప్రభు, అదే రాశాడు. మళ్ళా ఏమంటాడు? నిన్ను నేను త్రాచులో తూచగా నీవు తక్కువగా గడపడుతుంది. యేసు ప్రభు రాస్తూ ఉంటే వాక్యం అంటుంది, సువార్తల్లో ఉంటాడు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు అందరూ ఆ రాళ్ళను అక్కడ పడేసి వెళ్ళిపోయారట. పాపము చేసిన స్త్రీ, పాపము చేయని యేసు ప్రభు మాత్రమే అక్కడ నిలబడి ఉన్నారు. పాపము చేసిన స్త్రీ, పాపము చేయని, జాగ్రత్తగా, నేను ఐఎమ్ క్లోజింగ్ ఇన్ 10 minutes. పాపము చేసిన స్త్రీ, పాపము చేయని, పాపం నీతిమంతుడైన యేసు ప్రభు అక్కడ దగ్గర ఉన్నాడు. యేసు ప్రభు ఆమెతో ఒక మాట అంటాడు, అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? శిక్ష విధించడానికి ఒకడే ఒక అర్హుడు, యేసు ప్రభు. బాగా వినండి, అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఆమె అంటుంది, లేదు ప్రభువా. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడండి, నేనును నీకు శిక్ష విధించను. ఇదండి పరలోకపు భాష, ప్రేమ భాష. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగుడు కంచెను గనగనలాడు తాళమునై ఉంటాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగుడు కంచెమును గనగనలాడు తాళమునై ఉంటాను. యేసు ప్రభు నీకు నేర్పించిన భాష పరలోకంలో ఏం భాష తెలుసా? ప్రేమ భాష. దేర్ ఈస్ నథింగ్ అదర్ దెన్ లవ్ దేర్. పక్కన వారిని క్షమించలేకపోతే నువ్వు ఇంకా యేసు ప్రభు నేర్పించిన భాష నేర్చుకోలేదమ్మా. నీ చెల్లిని అక్కను నువ్వు తూలనాడితే నీ జీవితంలో నీవు యేసు భాషను నేర్చుకోలేదమ్మా. నీ భర్తను, నీ భార్యను నువ్వు అనుమానిస్తూ ఉంటే నువ్వు యేసు భాషను ఇంకా నేర్చుకోలేదమ్మా. ఆ పిచ్చుకలు మనుషుల భాష తెలియక చచ్చిపోయిందే, కానీ యేసు ప్రభు మన మానవుని అవతారంలో ఎందుకు వచ్చాడో తెలుసా? మన భాషలో పరలోక భాష నేర్పించడానికి. ఆయన క్రీడల్లో నుంచి యవనస్తుడుగా వచ్చి మనకు నేర్పించిన భాష ప్రేమ భాష. ఈ ఉదయకాలం ఆ భాష నువ్వు నేర్చుకుంటే యు ఆర్ ఎంటైటిల్డ్ టు క్యారీ ఆన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. ప్రేమ భాష నీకు వచ్చిందా? అన్ని భాషలు వస్తాయండి. మలయాళం వస్తుంది, తెలుగు వస్తుంది, కన్నడ వస్తుంది, ఉర్దూ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కొరియా వస్తుంది, అన్ని భాషలు వస్తాయి. ప్రేమ భాష వస్తుందా? క్రిస్మస్లో యేసు ప్రభు నీకు నేర్పించే భాష ప్రేమ భాష. అందుకే ప్రభు అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. అదొక్కటి నీ జీవితంలో నేర్చుకుంటే యు హ్యావ్ డన్ యువర్ క్రిస్మస్. మొదటిది ఆయన మన జీవితాలకు వచ్చింది, ఆయన నీకు ప్రేమ భాష నేర్పించేదానికి. రెండవది, ఆయనను ఈ యవన కుమారుణ్ణి ఎందుకు అంగీకరించాలి? ఆయనను అన్యాయంగా సిలువేశారు. ఆయన అన్యాయంగా సిలువేసినప్పుడు ఆయన నోటి నుండి అందరూ భయంకరమైన శాపనార్థాలు పెడతారేమో అని ఎదురు చూస్తున్నారు. ఆయన నోటి నుండి తిట్లు వస్తాయేమో అని గమనిస్తున్నారు. ఎవడైనా చెప్పులు వేసుకునేటప్పుడు నీ కాలు దొక్కినాడు అనుకో, అమ్మా చెప్పండి, చాలాసార్లు నేను వింటూ ఉంటాడా, చెప్పులు ఎవడైనా నీ షూస్ వేసుకునేటప్పుడు నీ కాలు దొక్కినాడు అనుకో, ఏమంటారు సార్? చెప్పండమ్మా, చెప్పాలా? దరిద్రుడా, కండ్లు లేవరా, అంతేనా? చీలలు కొట్టిన వాళ్ళతో యేసుప్రభు ఏమన్నాడమ్మా? తండ్రి. రెండవది ఆయన వచ్చింది క్షమా భాష.
నువ్వు సిలువ దగ్గరికి వస్తే నువ్వు ప్రేమ భాషను నేర్చుకుంటావు. నువ్వు సిలువ దగ్గరికి వస్తే నువ్వు క్షమా భాష, హౌ టు ఎక్స్క్యూజ్ పీపుల్. ఒక మనిషిని, ఒక వ్యక్తిని నువ్వు ఎలా క్షమించగలుగుతావో ఈ కుమారుడు నీకు నేర్పుతాడమ్మా. నీకు ఇది మొదలుకొని మితి లేకుండా నీవు ఈ భాషలు నేర్చుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రెండవది ఆయన క్షమాభాష నేర్పాడు. ఆయన జీవితం అంతా క్షమిస్తూనే ఉన్నాడు. పేతురు ఆయన దగ్గరకు వచ్చాడు, నా సహోదరుడు నాతో తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలా? ఆయన అన్నాడు 70 అంతేనా? జీవితంలో నీ కుమారునో, నీ కుమార్తెనో, నీ అన్ననో, నీ తమ్మునో క్షమించే గుణం ఉందా? పోనండి, పాస్టర్ను క్షమించే గుణం అన్న ఉందా? జీవితంలో గమనించండి, ఆయన నిన్ను క్షమించాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా, మా అపరాధములను మేము ఇతరుల అపరాధములను క్షమించున్నట్లు. చిలుక పలుకులండి, యథార్థమైన పలుకులు కాదు. ఫర్గివ్ అవర్ ట్రెస్పాసెస్ యాజ్ యూ హ్యావ్ ఫర్గివ్ అవర్ ట్రెస్పాసెస్. హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ బీన్ ట్రెస్పాసింగ్ ఇన్ యువర్ లైఫ్, బట్ స్టిల్ గాడ్ హ్యాస్ బీన్ సో గుడ్ టు యూ అండ్ హీ హ్యాస్ బీన్ ఎక్స్క్యూజింగ్ యూ. ఆయన క్రిస్మస్లో ఆయన నీకు నేర్పించే భాష క్షమా భాష. మూడవది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన పుట్టినప్పుడు ఒక్కసారి నాతో పాటి మత్తయి సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి. మూడవది స్తుతి భాష. యేసు ప్రభు రక్షింపబడి యేసు ద్వారా ఆ కుమారుని అంగీకరించిన నీవు ఆ కుమారుని జీవితాన్ని బట్టి స్తుతించలేక ఉండలేవు. ఉదయకాలం 45వ కీర్తన, మీరు చాలామంది రాలే, 45వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. క్రీస్తునందు ఒక్కసారి కీర్తన 45 కీర్తన ఒక్కసారి చూడండి. కీర్తన 45 మొదటి వచనం, కోరహు కుమారులది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలుకదను, నా నాలుక త్వరగా రాయవాని కలము వలె ఉన్నది, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన నాలుక మీద వస్తున్న గానాన్ని కోరహు కుమారుడు అంటాడు, నేను రచించలేక ఉండలేనయ్యా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు పుట్టింది నీకు 3 భాషలు నేర్పించాక. ఆ 3 భాషలు నేర్పిస్తే ఆయన క్రాస్ దగ్గరే అవి నువ్వు నేర్చుకుంటావు. డోంట్ స్టాండ్ అట్ ద క్రేడిల్ ఓన్లీ. క్రేడిల్ దగ్గర నీవు గొర్రెల కాపర్ల మాదిరి డ్యాన్స్ చేస్తావు. ఆయన పుట్టిన ఆ యొక్క ఉయ్యాల దగ్గర, యేసు ప్రభు ఉన్న ఉయ్యాల దగ్గర నువ్వు ఉంటే జీవితంలో నీకు పాటలు, గొర్రెల పాటలు, జ్ఞానుల యొక్క అర్పణలు నీకు గుర్తొస్తాయి. కానీ నీ జీవితంలో యేసు కుమారుడు అనుగ్రహింపబడిన నీ కుమారుడు నువ్వు అంగీకరిస్తే నీకు ప్రేమ భాష, నీకు క్షమా భాష, నీకు స్తుతి భాష ఆయన నేర్పుతాడు. ఒకవేళ నువ్వు క్రేడల దగ్గర ఉండిపోతే, నీవు సిలువ దగ్గరికి రావాలని ఇష్టపడకపోతే, నీ జీవితము వేడుక, నీ జీవితంలో పండుగమ్మా. ఒకవేళ నీవు క్రేడల దగ్గర నుంచి క్రాస్ దాకా రావడానికి నీ ప్రయాణము చేయగలిగితే నీ జీవితము వేడుకమ్మా. అక్కడితో నిలబడలేదండి. క్రీడల దగ్గర నుంచి క్రాస్ దగ్గరకు వచ్చిన వారి జీవితంలో యేసునందు విశ్వాసం ఉంచి యేసు కొరకు జీవిస్తారమ్మా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఉందరు, దేవుని తెలుసుకున్నవారు జీవ మార్గము వైపు ఎవరైతే అనేకులను తిప్పుదురో వారు పరలోకములోని ఆకాశ నక్షత్రముల వలె వెలుగుదురు. మన జీవితంలో యేసును తెలుసుకున్న నీవు ఆ దినం ఆ 3 జ్ఞానులను నడిపించిన నక్షత్రముల వలె అనేకులను యేసు వైపునకు నువ్వు తిప్పగలిగితే నీవు కూడా పరలోకములో ఒక నక్షత్రంగా వెలుగుతావట. నా మాటలు కావండి, బైబిల్ అంటుంది. దీని తర్వాత ఐఎమ్ క్లోజింగ్ ఇట్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయము.
సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనము రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఫైనలీ హీ ఈజ్ గోయింగ్ టు బి క్రౌన్డ్ కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన రాజ్య పరిపాలన చేస్తాడమ్మా. చాలామంది క్రిస్మస్లో క్రేడిల్ దగ్గర ఆగిపోతున్నారు. ఆగుద్దన్నమ్మా. యేసుప్రభు ఆయన అక్కడ లేడు. ఆయన కుమారుడుగా సిలువ దాకా ప్రయాణం చేశాడు. సిలువలో తన ప్రాణం అప్పగించాడు. అక్కడి నుండి ఆయన ఆరోహణమై సింహాసనం మీదకి పరలోకానికి వెళ్ళిపోయాడమ్మా. కొంతమంది క్రైస్తవులు క్రిస్మస్ను క్రేడులకు పరిమితం చేశారు. కొంతమంది క్రైస్తవులు క్రాస్ దాకా వచ్చారు. దేవునికి స్తోత్రం. అక్కడ నిలబడొద్దండి. యేసు ప్రభుని గురించి అనేకులతో మాట్లాడండి. అతని సింహాసనము అతడు సింహాసనశీలుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడమ్మా. డోంట్ స్టాప్ యువర్ ఫెయిత్ ఓన్లీ అట్ ద క్రాస్. జర్నీ టిల్ యూ సీ ద క్రౌన్ ఇన్ హెవెన్. పరలోకములో ఆ రాజ్యము చేసే ఆ నీ కుమారుడైన యేసు ప్రభు, నీవు అంగీకరించిన యేసు ప్రభువు, ఆయన యొక్క ఆ శ్రేష్టమైన ఆయన రాజ్య అధికారంను నువ్వు చూడాలమ్మా. అది క్రైస్తవుల యొక్క అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. క్రిస్మస్ నీకు సంతోషంగా, సమాధానంగా, సంతృప్తిగా ఉండాలి అంటే ఈ సాయంకాలం గమనించు. ఆయనది ప్రేమ భాష, ఆయనది క్షమా భాష, ఆయనది స్తుతి భాష. ఏ భాష నేర్చుకుంటావమ్మా? నీ సిలువ నుంచి క్రౌన్ దాకా, టిల్ ద క్రేడిల్ టు క్రాస్ యూ విల్ లెర్న్ దిస్ లాంగ్వేజెస్. టిల్ ద క్రాస్ టు ద క్రౌన్ యూ లెర్న్ అగైన్ దిస్ లాంగ్వేజెస్. ఎంత దాకో తెలుసా? ఆయన సింహాసనము సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రేడిల్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. క్రాస్ ఈజ్ ఫినిష్డ్. నౌ ఓన్లీ ద క్రౌన్ ఈజ్ రిమైనింగ్. కూర్చున్న వారందరూ సిలువ దాకా వచ్చారు. యేసు ప్రభు సింహాసనము దాకా మనం రాగలిగితే, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనమందరూ ఆయన కుడి పార్శ్వంలో ఉండగలిగి బలానమ్మకమైన మంచి దాసులమైతే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఈ క్రిస్మస్ కేవలం ఒక పండుగ. కొంతమందికి పండుగ, కొంతమందికి వేడుక, కొంతమందికి విడుదల. ఈ లోకము నుండి సంపూర్ణంగా దేవుని దగ్గరికి వెళ్ళి, వాక్యములో ప్రకటన గ్రంథములో ఉంది, వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు ప్రతినిత్యం ఒక్కసారి నాతో పాడి ప్రకటన గ్రంథం, ఈ మాట చెప్పి క్లోజ్ చేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 232వ పుట, కొత్త నిబంధన 232వ పుట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నా. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. గొల్లపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకోండి. జాగ్రత్తగా వినండి. గొర్రెపిల్ల రక్తం ఎక్కడ దొరికిందమ్మా? సిలువ దగ్గర దొరికిందే. గొర్రెపిల్ల రక్తం, వారు క్రేడల నుంచి క్రాస్ దాకా ప్రయాణం చేశారమ్మా. వారు సిలువ రక్తం చూడండి, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారమ్మా? 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. డోంట్ స్టాప్ యువర్ జర్నీ ఈవెన్ అట్ ద క్రాస్. జర్నీ టిల్ యూ డై సో దట్ యూ హ్యావ్ ఎ క్రౌన్ వన్ డే ఇన్ యువర్ లైఫ్. క్రేడల్, క్రాస్ అండ్ ద క్రౌన్. జీవితంలో కొంతమంది క్రేడిల్ దగ్గర ఆగిపోతున్నారు, పండుగ చేసుకుంటున్నారు. దేవుడు ఏమనడమ్మా? ఆయన ఏమనడు, నువ్వు పండుగ చేసుకో. కొంతమంది ఆయన గురించి, ఆ కుమారుని గురించి ఆలోచించి క్రాస్ దాకా వచ్చారు. దేవుడికి స్తోత్రం. డోంట్ స్టాప్ అట్ ద క్రాస్. అనేకులను తిప్పటానికి నీ మంచితనం, నీవు నేర్చుకున్న ప్రేమ భాష, నీవు నేర్చుకున్న క్షమా భాష, నీవు నేర్చుకున్న స్తుతి భాష అనేకులకు నేర్పించు. నీ మంచితనంతో అనేకులను నీవు రక్షించు. అనేకులను నీవు ఆకర్షించు. ఒక కొవ్వొత్తి, ఒక క్యాండిల్ వెలిగిస్తేనే దాని చుట్టూ ఎన్నొస్తాయమ్మా పురుగులు. ఈ లోకములో మనుషులు పురుగుల్లాగా, పిచ్చుకల్లాగా చచ్చిపోతున్నారు. వెలిగింపబడిన నీవు ఇంకొకరిని వెలిగించకపోతే, వై డు వీ హ్యావ్ ఎ క్యాండిల్ లైట్ సర్వీస్ ఆన్ ఎవ్రీ క్రిస్మస్? బికాస్ వీఆర్ లిట్ అండ్ వీ వాంటెడ్ టు లైట్ ద వరల్డ్. దేవుడు మనల్ని వెలిగించాడు, ఇతరులను వెలిగించడానికి మనము ఆతురపడాలి. ఇట్ ఈస్ నాట్ ద క్రేడల్, ఇట్ ఈస్ నాట్ ద క్రాస్, ఇట్ ఈస్ ద క్రౌన్ వీఆర్ గోయింగ్ టు సీ వన్ డే. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ, ఈ క్రిస్మస్లో
కేవలం క్రీడల దగ్గర మాత్రమే ఉండుకోకుండా, ఉయ్యాల దగ్గర యేసును ఉయ్యాలలో పశువుల తొట్టిలో మాత్రమే కాకుండా ఆయనను శిలువనాథుడుగా యవ్వన కుమారుడిగా ఆయన అంగీకరించే ఒకనాడు ఆయన సింహాసనములో ఆయన రాజాదిరాజుగా ప్రభుల ప్రభుడుగా ఆయన క్రౌన్ ఆయన యొక్క కిరీటాన్ని దర్శించి ఆయన ముఖ దర్శనము చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ ద క్రీడల్, క్రిస్మస్ ఈజ్ ద క్రాస్ అండ్ క్రిస్మస్ ఈజ్ ద క్రౌన్. దేవుడు మనలను దీవించి అతి శ్రేష్టమైన ఆశీర్వాదముతో చివరన మనము ఆయనను సింహాసనంలో చూసి ఆయనను సేవించగలిగిన కృప మనందరికీ దయచేయలాగిన దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. క్రిస్మస్కు వచ్చిన వారందరూ, సంబడి మైట్ బి బిజీ థింకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్. కొంతమంది వారి జీవితంలో క్రీడల గురించి ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు ఇంకా శిష్యుడిగానే ఆలోచిస్తున్నాడు. ఆయన కుమారుడుగా ఎదిగాడమ్మా. ఆయన నీ కొరకు సిలువలో చనిపోవడానికి ఇష్టపడ్డాడమ్మా. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ హిమ్? ఆయనను తీసుకుంటావా? ఆయనను దత్తత తీసుకుంటావా? ఆయన నీకు ప్రేమ భాష నేర్పుతాడు, ఆయన నీకు క్షమా భాష నేర్పుతాడు, ఆయన నీకు స్తుతి భాష నేర్పుతాడమ్మా. నీవు నక్షత్రం వలె వెలుగుతావు. ఒకనాడు ఆయనను క్రౌన్లో, ఆయన రాజాదిరాజుగా ప్రభుల ప్రభుడుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనను సేవించడానికి, ఆయన ముఖాన్ని చూడగలిగే అర్హతను నీకు ఇస్తాడమ్మా. కాబట్టి క్రిస్మస్లో మన జీవితాలు ఎలా ఉన్నాయో గమనించుకొని మనము జాగ్రత్త కలిగి జీవించి, ఆయన కొరకు జీవించి, దేవుడు మన కొరకై నియమించిన అతి శ్రేష్టమైన పరలోక భాగ్యము పొంది క్రిస్మస్ను సరైన రీతిగా అర్థం చేసుకొని అనుభవిద్దాం. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మరి యొక్క క్రిస్మస్లో మీరు మాకు ప్రేమ భాషను, మీరు మాకు క్షమా భాషను, మీరు మాకు స్తుతి భాషను నేర్పించడానికి ఇష్టపడుతున్నారయ్యా. ఆ భాషలు నేర్చుకొని మేము నీ వలనే మా ప్రభా నీ యొక్క కార్యాలను చేయగలిగే కృపను మాకు దయచేయమని, క్రిస్మస్లో కేవలము మేము ఆనందించడమే కాకుండా ఆ ఆనందము అనేకులకి మహా సంతోషకరమైన సువర్తమానం, అనేకులకు గొల్లలు ప్రకటించే నీ యొక్క రాజ్య అధికారంలో పౌరులమై నీలో ఆనందించగలిగిన కృప మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
విషయాలను తెలియజేయగా దేవుడు తను దీవించి ఆశీర్వదించారు. మరి షాలిని రేపటి దినం రాత్రి తను కెనడాకు వెళ్తూ ఉంది. తన ప్రయాణం అంతట్లో దేవుడు తన తోడుగా ఉంది. మరి తను ఎక్కడ ఉన్నా తను చదువుతున్న చదువుల్లో దేవుడు తనకు ఉత్తీర్ణతను దయచేసి అనేకులకు మాదిరికరంగా ఉండగలగడానికి షాలిని దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ గ్రేషియా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ గ్రేషియా. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్. మే గాడ్ బ్లెస్ యూ డియర్. మే గాడ్ బ్లెస్ డియర్ గ్రేషియా. ఈరోజు యాక్చువల్గా యేసు ప్రభు బర్త్డే కదా, కేక్ మర్చిపోయారు. యేసు ప్రభు కేక్ మర్చిపోయారు. ఎస్ఏ కట్టేయాలి కదా. ఓకే, పాపం దేశీయాస్ గోన్ ఆన్ 25th క్రిస్మస్ డే. చాలా మంది క్రిస్మస్ డే పుట్టరేమో అనుకుంటారు, పుట్టారండి. దేవునికి వందనాలు. నెక్స్ట్ ఇయర్ వి షుడ్ నాట్ మేక్ ద సేమ్ మిస్టేక్. దేవుడు కుమార్తెను దీవించి నూతన సంవత్సరం దీవెనలు ఆశీర్వాదాలు దయచేయాలని కోరుకుంటున్నా. శాలను దేవుడు దీవించి తన ప్రయాణం అంతటిలో దేవుడు తన కాపుదలను భద్రత ఇచ్చున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి వచ్చే ఆదివారం విల్ బి ద లాస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్. మరి 28వ తారీఖున 28వ తారీఖున దేవుడు 29 మరి వచ్చే ఆదివారం విల్ బి ద లాస్ట్ సండే ఆఫ్ ద మంత్. దయచేసి రండి. దేవుడు మిమ్మల్ని దీవించినట్టు మరి ప్రతి 52 ఆదివారంలో ఒకవేళ మీరు ఏ ఆదివారం తప్పిపోయినా వచ్చే ఆదివారం తప్పిపోకండి. బికాస్ ఇట్ ద లాస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్. మనం నూతన సంవత్సరానికి వెళ్ళాలంటే దేవుని కృప ఉండాలి. దయచేసి రండి. రాగలిగిన వారంతా రండి. మరి 31st ఇక్కడ 11:30కి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. రాగలిగిన వారు రండి. మరి ఫస్ట్ వచ్చే అంటే రేపు ఆదివారం రాకపోయిన వారికి చెప్తున్నాం. ఫస్ట్ న్యూ ఇయర్ సర్వీస్ ఇక్కడ జరుగుతుంది ఉదయకాలం 10:30 నుంచి. దయచేసి గమనించి మరి మీరు తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ క్రిస్మస్ దినాల్లో మీరు ఈ సంవత్సరం ఒకవేళ బాధలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, రోగాల్లో ఎలాంటి బాధలు ఉన్నా ఆయన సమాధానానికి కర్త అండ్ అధిపతి. ఆయనను మీ హృదయంలో చేర్చుకొని ఆయన ద్వారా ఇచ్చే సంపూర్ణమైన సమాధానాన్ని, శాంతిని పొంది దేవునితో జీవించాలని కోరుకుంటున్నా. నిలబడిన వారిద్దరిని దేవుడు దీవించి అన్ని విషయాల్లో వారికి తోడుగా ఉండి నూతన సంవత్సరంలో వారు ప్రవేశిస్తుండగా నూతన సంవత్సరం దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దేవుడు వారికి దయచేయాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు ఈ లోకాన్ని దర్శించిన దినం. మరి మా తల్లి పరలోకం నుండి దిగి వచ్చి మాకు నీ భాషను నేర్పించి మేము నీలా దేవుడి కుమారులుగా మార్చడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఎవరు చేయని సాహసాన్ని దేవుడుగా మీరు మా పట్ల చేసిన ఆయన అమ్ములను దేవుడి కుమారులుగా చేయడానికి మీరు చేసిన ఈ యొక్క శ్రేష్టమైన మా ప్రభా ఈ కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇది కేవలం పండుగ మాత్రమే కాకుండా, ఒక వేడుక మాత్రమే కాకుండా మా జీవితాల్లో విడుదల దయచేసి నీతో ప్రతినిత్యము మేము ఎడబాటు లేకుండా మేము నీ కొరకు జీవించగలిగిన కృప మాకు దయచేయండి. క్రిస్మస్ యొక్క సంతోషము, సమాధానం మీరు సమృద్ధిగా దయచేయండి. వచ్చిన ప్రతి వారిని దీవించండి. క్రిస్మస్ లో మా ప్రభా మీ యొక్క నామాన్ని బట్టి వారిని దీవిస్తుంటుండగా వారికి కావలసిన దీవెనలు దయచేయండి. గ్రేసియా సన్నిధిని బట్టి నీకు వందనాలు. బిడ్డను దీవించి మీకు ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు స్తోత్రాలు. ఇంకనూ దీవించి మా ప్రభా చదువుతుండగా నీ పరలోక జ్ఞానం ఇచ్చి తల్లిదండ్రులకు సంతోషాన్ని, ఘనతను, నీకు మహిమను తెచ్చిపెట్టగా తనను వాడుకోనండి. సాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. మా ప్రభా 26వ తారీఖులో తను ప్రయాణం చేస్తుండగా మా ప్రభా యోసేపు కన్నా మీకు ఐగుప్తులకు వెళ్ళిన రీతిగా తనకన్నా ముందు మీరు తినడానికి వెళ్ళి తన కొరకు సమస్తములు సిద్ధపరిచిన ఆయన మీ సహాయం దయచేయండి. రోమా 8:20 ప్రకారంగా దేవుడు ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువ మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతుందని ఈ వాగ్దానము తన చేతులు పట్టుకొని వెళ్ళగలగడానికి సహాయం చేయాలి. తన చదువులో మీరు తప్పుగా ఉండదు. తల్లిదండ్రుల నుండి, సంఘం నుండి దూరంగా ఉంటుండగా తనకు కావలసిన భద్రతను, తనకు కావలసిన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయండి నాయన. వెలువడిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ డే మొట్టమొదటిసారి వచ్చిన వారిని చేతులెత్తి మీరు దీవించండి అయ్యా. మరి తరచుగా సంఘానికి వస్తున్న వారిని మీరు దీవించాలి. సభ్యులను మీరు దీవించండి ఆయన. పెద్దవాడి కానుకలను మీరు దీవించండి. తిరిగి మేము వెళ్తుండగా అయ్యా నీ యొక్క శ్రేష్టమైన సంతోషకరమైన సువర్తమానం అనేకులకు తెలియజేసి మేము నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించగలిగే వాటిని దయచేయమని మా ప్రభా నీ యొక్క కృపలతో నీ కాపుదల భద్రత పంపుకోండి. చిత్తమైతే ప్రియకుమార్ రాకపోతే వచ్చే ఆదివారం నీ సన్నిధిలో మేము కనిపించి నిన్ను సృష్టించగలిగిన వాక్యం దయచేయమని అప్పటిదాకా ఈ వాక్యము మాకు ప్రాకారంగా ఉంది మమ్మల్ని భద్రపరిచి కృప చూపించమని ప్రాణనాథుడైన యేసు నామాన్ని వేడుకుంటున్నాం మా ప్రభు.
ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకంగా నిలబడిన ఇద్దరికి ఆయన కృపా కాపుదల భద్రత ఆశీర్వాదం ఆరోగ్యం ఇప్పుడు ఎల్లప్పుడూ